జాగ్రత్తగా వినండమ్మా. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ వాయిస్ ఇది ఇంటర్మీడియట్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్స్ 16th రామన్ అండ్ 10th క్లాస్ వాళ్ళకి కూడా వాయిస్ నుంచి ఎక్కువ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ అండ్ వాటి మీద ఎక్కువ ఇస్తాడు. దాని మీద మోడల్ పడే అవకాశం ఉంది. అలా నేను డిజైన్ చేశాను 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి వాయిస్. జాగ్రత్త వినండి అమ్మా. 100% వస్తుంది ఈ వీడియో వింటే. 10th ఇంటర్కి సంబంధించిన వాయిస్ మీద అలాంటి ఏ క్వశ్చన్స్ ఇస్తారో ఆ మోడల్ మీద తయారు చేసింది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ ఏంటి. యాక్టివ్ వాయిస్ ఏంటి, సబ్జెక్ట్ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడా దాని స్ట్రక్చర్ ఏంటి, ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3 ఈ వెర్బ్ లో మూడో ఫామ్ వస్తుంది, బై ప్లస్ సబ్జెక్టు, ఇదే వస్తుంది. ఓకేనమ్మా, ఈ స్ట్రక్చర్ వస్తుంది. ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకేనమ్మా. ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, లలిత డస్ హోంవర్క్ అని ఇచ్చాడు. ఇక్కడ లలిత డస్ హోంవర్క్ అంటే ఇది యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్ వాయిస్ ఏంటి, హోంవర్క్ ఈస్ డన్ బై లలిత. అంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో మనకి ముందే చెప్పాను, ప్యాసివ్ వాయిస్ లో ఏంటి ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో హోంవర్క్ బికమ్స్ ఇంపార్టెంట్. కాబట్టి లలిత హోంవర్క్ చేస్తుంది, కానీ ప్యాసివ్ వాయిస్ లో హోంవర్క్ లలిత ద్వారా చేయబడింది కదా. ఇది హోంవర్క్ ఇంపార్టెంట్ అయింది. కాబట్టి ఇక్కడ మనం మార్చాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్రిక్ నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్ ట్రిక్ ఏంటి, డూ గాని డస్ గాని కనుక కనిపిస్తే అక్కడ మనం ఏంటి పెట్టాలి, ఈజ్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, డూ డస్ కనిపిస్తే ఏంటి పెట్టాలి, ఈజ్ పెట్టాలి. ఓకేనా, అదే ట్రిక్. కాబట్టి ఇక్కడ హోంవర్క్ వచ్చింది కాబట్టి ఏంటి వచ్చింది, ఈజ్. హోంవర్క్స్ వస్తే ఆర్, ఓకేనా, మరి సింగిల్ కాబట్టి ఈజ్. డస్ వచ్చింది కాబట్టి ఈజ్. ఓకేనమ్మా, హోంవర్క్ ఈజ్ డన్ బై లలిత. క్లియర్మా, అంతే. సో V3 పెట్టాలి. స్ట్రక్చర్ చెప్పాను నేను. సో వచ్చింది స్ట్రక్చర్, ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, హోంవర్క్. తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది. హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ, ఈజ్. తర్వాత V3, డూ అంటే V1, డిడ్ అంటే V2, V3 అంటే డన్ వచ్చింది. సో బై లాస్ట్ లో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, లలిత. క్లియర్మా, డన్. అలాగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క ట్రిక్ ఉంటుంది. డూ డస్ వస్తే ఈజ్ పెట్టాలి. నెక్స్ట్, దే ఆర్ ఈటింగ్ బనానాస్. ఇక్కడ చూడమ్మా, మళ్ళీ ఇక్కడ మారిపోదు. ఇది యాక్టివ్ వాయిస్, ఎందుకంటే సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది కాబట్టి. ఇక్కడ ది ఆన్సర్ ఏంటి, బనానాస్ ఆర్ బీయింగ్ ఈటెన్ బై దెమ్. క్లియర్మా, డన్. ఇక్కడ మనకి ఏంటంటే తెలుగులో సో వాళ్ళు అరటిపళ్ళు తింటున్నారు, అది ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేటప్పటికి అరటిపళ్ళు వాళ్ళ ద్వారా తినబడుతుంది. కాబట్టి ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఈజ్ ఆర్ కనబడినప్పుడు సెకండ్ క్వశ్చన్ ట్రిక్, ఈజ్ మళ్ళీ ఆర్ ప్లస్ ఐఎన్జి కనుక వస్తే అప్పుడు ఏంటి పెద్ద తెలుసు, ప్యాసివ్ వాయిస్ ఎలా తెలుసు మారిపోద్ది, ఈజ్ ఆర్ బీయింగ్. ఇప్పుడు V3 ఫామ్ వస్తుంది, V3 ఇలా మారిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఆర్ ఐఎన్జి వస్తే అది ప్యాసివ్ వాయిస్ ఎలా మారిపోద్ది, ఈజ్ ఆర్ బీయింగ్ V3 గా మారిపోద్ది. వచ్చిందా చూడండి, ఇక్కడ ఈజ్ ఆర్ ఐఎన్జి ఫామ్ వచ్చింది కాబట్టి దీని ప్యాసివ్ వాయిస్ ఆర్ బీయింగ్ V3 గా మారిపోద్ది. అలా రాయాలన్నమాట. ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి. స్ట్రక్చర్ ప్రకారం వచ్చిందా, ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, సో V3 బై సబ్జెక్ట్, అలా అనమాట. తేజ హ్యాస్ పెయింటెడ్ ది డోర్, యాక్టివ్ వాయిస్. ఇక్కడ ఆన్సర్ ఏంటి, ది డోర్ హ్యాస్ బీన్ పెయింటెడ్ బై తేజ. ఇక్కడ వర్క్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. డోర్ ఈస్ ఆల్రెడీ పెయింటెడ్. తేజ డోర్ వేశాడు అనమాట, పెయింట్ వేశాడు, రంగు వేశాడు. కాబట్టి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఏంటి, డోర్ తేజ ద్వారా రంగు వేయబడింది. కాబట్టి ఇక్కడ దీని ట్రిక్ ఏంటి తెలుసా, ఇందాక ఇక్కడ డూ డస్ కి ఈజ్ అలా చెప్పాం, ఈజ్ ఆర్ కి ఐఎన్జి వస్తే ఈజ్ ఆర్ బీయింగ్ V3 అని చెప్పామా, అలాగా హ్యాజ్ కనుక హ్యావ్ యాక్టివ్ వాయిస్ లో కనిపిస్తే కంపల్సరీ ప్యాసివ్ వాయిస్ హ్యాజ్ గాని హ్యావ్ గాని పక్కన బీని పెట్టి V3 పెట్టాలి. అది ట్రిక్ అనమాట. ఓకేనా, డూ డస్ వస్తే ఈజ్ ఆర్ ఐఎన్జి వస్తే ఈజ్ ఆర్ బీయింగ్ V3, హ్యావ్ వస్తే హ్యావ్ బీన్ V3. ట్రిక్ అమ్మా. ఈ ట్రిక్లు ఏదో ట్రిక్లు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్యాసివ్ వాయిస్ రాసిన ఇప్పుడు కూడా ఎలా రాయాలి, స్ట్రక్చర్ కూడా చెప్పాను. ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3 బై సబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ రాయాలి. సో ఈ ట్రిక్ ఇది వస్తే ప్యాసివ్ వాయిస్ ఇవి పెట్టాలి, అంతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
వి సా మెనీ యానిమల్స్ ఇన్ ద జూ. ఇది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఏంటి? మెనీ యానిమల్స్ వర్ సీన్ బై అస్ ఇన్ ద జూ. సో ఇక్కడ అర్థం ఏంటంటే అమ్మా, యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లో మార్చినప్పుడు ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్ట్ గా ముందు పెట్టాలి. ఇక్కడ మెనీ యానిమల్స్ అనేది ఆబ్జెక్ట్, కాబట్టి ఆబ్జెక్ట్ ముందు పెట్టాలి. మేము జూలో చాలా జంతువులు చూసాము, చాలా జంతువులు మా ద్వారా చూడబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్. ఏంటి ఇక్కడ? సో సా వచ్చింది, సబ్జెక్ట్ ప్లస్ V2, ఇది పాస్ట్ టెన్స్. కాబట్టి పాస్ట్ టెన్స్ కి ఏంటంటే వాజ్ వర్ V3 పెట్టాలి. ఓకేనమ్మా. సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ పక్కన V2 వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి పెట్టాలి? ఆన్సర్ ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి, మెనీ యానిమల్స్. తర్వాత ఏంటి పెట్టాలి? పాస్ట్ టెన్స్ వస్తే ఈ స్ట్రక్చర్ పెట్టాలి, వాజ్ వర్ V3 పెట్టాలి. కాబట్టి మెనీ యానిమల్స్ వర్ సీన్ V3. కాబట్టి బై అజ్, మిగతా వాళ్ళు రాసేస్తారు ఇన్ ద జూ, ఇలా రాయి. క్లియర్ మా? నేను ఇంకా ఫాస్ట్ గా షార్ట్ కట్లు చెప్తున్నాను మా పిల్లలకి అర్థం అవడం కోసమే. మెయిన్ దీని డెప్త్ యాక్టివేస్ ప్యాసివ్స్ కావాలంటే ఇది అలా కూడా నేను చెప్పాను. అది కూడా ఒక్కసారి నా ప్లేలిస్ట్ లో కానీ నా పేరు కొట్టి యాక్టివేస్ ప్యాసివ్ ఇంకా ఇన్ డెప్త్ గా చెప్పాను. ప్రెజెంట్ మనకి టైం లేదు కాబట్టి ట్రిక్స్ తో చెప్తున్నాను, ఇలా పెట్టుకుంటారు. నెక్స్ట్, సురేష్ వాస్ ప్లేయింగ్ క్రికెట్. ఇది యాక్టివ్ వాయిస్. దీని ఆన్సర్ ఏంటి? క్రికెట్ వాస్ బీయింగ్ ప్లేడ్ బై సురేష్. ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి కాబట్టి ఆబ్జెక్ట్ క్రికెట్. యాక్షన్ అనేది అవుతుంది, క్రికెట్ వాస్ బీయింగ్ ప్లేడ్, సురేష్ క్రికెట్ ఆడుతున్నాడు. ప్యాసివ్ వాయిస్ ఏంటి? క్రికెట్ సురేష్ ద్వారా ఆడబడుతుంది. కాబట్టి ఇక్కడ వాజ్ ఐఎన్జి అని వస్తే ట్రిక్, వాజ్ వర్ బీయింగ్ ఈజ్ ఆర్ ఐఎన్జి వచ్చినప్పుడు ఈజ్ ఆర్ బీయింగ్ V3 ఎలా పెట్టామో అలాగే యాక్టివ్ వాయిస్ లో వాజ్ వర్ ఐఎన్జి వచ్చినప్పుడు వాజ్ వర్ బీయింగ్ V3 అని పెట్టాలి, అంతే. మరి ఇక్కడ అలాగే కదా వచ్చింది, సురేష్ వాజ్ ఐఎన్జి, వాజ్ ప్లేయింగ్ క్రికెట్. కాబట్టి ఫస్ట్ యాజ్ లో ఆబ్జెక్ట్ పెట్టాలి స్ట్రక్చర్ ప్రకారంగా. తర్వాత ఏంటి పెట్టాలి? వాజ్ బీయింగ్ V3, వాజ్ బీయింగ్ V3 ఏంటి? ప్లేయింగ్ V4, దెన్ V3 ఏంటి? ప్లేడ్. సో బై సురేష్. క్లియర్ మా? డన్. ఓకే. నెక్స్ట్, ఐ హ్యాడ్ బాట్ 3 books. ఇది యాక్టివ్ వాయిస్. జాగ్రత్త ఉండమ్మా, ఇక్కడ ఆన్సర్ 3 books హ్యాడ్ బీన్ బాట్ బై మీ. దీన్ని నేను ముందే 3 పుస్తకాలు కొన్నాను. సో అది క్వశ్చన్ కి అర్థం. దాని ప్యాసివ్ వాయిస్ ఏంటి? 3 పుస్తకాలు నా ద్వారా కొనబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి. ఆబ్జెక్ట్ ఏంటి? 3 books. ఓకేనమ్మా. తర్వాత ఆబ్జెక్ట్ 3 books. ఇప్పుడు స్ట్రక్చర్ ప్రకారం ఇది ఇంకో ట్రిక్ ఉంటుంది. దీనికి యాక్టివ్ వాయిస్ లో కనుక హ్యాడ్ కనిపిస్తే ప్యాసివ్ వాయిస్ లో హ్యాడ్ బీన్ పెట్టాలి, హ్యాడ్ బీన్ V3 పెట్టాలి. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు V3, హ్యాడ్ బీన్ పెట్టాలి. ఓకేనమ్మా. యాజ్ యూజువల్ మన స్ట్రక్చర్ తెలుసు. ఫస్ట్ ఈ స్ట్రక్చర్ లో పెట్టి ఇవి మార్చాలి, ఈ స్ట్రక్చర్ లోనే పెట్టాలి. పైన స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. క్లియర్ మా? డన్. ఇక్కడ కూడా చూసారా? 3 books ఆబ్జెక్ట్ కదా, హ్యాడ్ బీన్, సో V3 బాట్. ఓకేనమ్మా. బై ఐ కాస్త మీ అయిపోద్ది. యాక్టివ్ ప్యాసివ్ కొన్ని రూల్స్ ఉంటాయమ్మా. ఐ కాస్త మీ, బి కాస్త అజ్, దే కాస్త దెమ్, హీ కాస్త హిమ్, షీ కాస్త హెర్, ఇట్ కాస్త ఇట్, యూ కాస్త యుఏ మారో. సో ఆ రెండు మారో, అవి గుర్తుపెట్టుకోవాలి రూల్స్, వచ్చేస్తే ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ఐ షెల్ వాచ్ ఏ మూవీ. ఇది యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్ వాయిస్ ఏంటి? ఏ మూవీ విల్ బి వాచ్డ్ బై మీ. ఇక్కడ ఫ్యూచర్ యాక్షన్ అన్నమాట. మూవీ విల్ బి వాచ్డ్, నేను సినిమా చూస్తాను. ప్యాసివ్ వాయిస్ ఏంటి? సినిమా నా ద్వారా చూడబడుతుంది. అది క్లియర్ మా? ఇక్కడ దీని కూడా ట్రిక్ ఉంటది. ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి. ఆబ్జెక్ట్ ఏంటి? ఏ మూవీ. చాలా మంది ఏ పెట్టరు, ఏ కూడా పెట్టాలి. ఏ మూవీ అనేది ఆబ్జెక్ట్. దీని కూడా ట్రిక్ చెప్తాను. యాక్టివ్ వాయిస్ లో షల్ గాని విల్ గాని కనిపిస్తే ప్యాసివ్ వాయిస్ విల్ బి V3 పెట్టాలి, ఇంక షల్ బి పెట్టద్దు, విల్ బి V3 పెట్టాలి, అంతే. సో ఇక్కడ అలాగే కదా వచ్చింది, షల్ V1 వచ్చింది. మన ప్యాసివ్ వాయిస్ ఎటు పెట్టాలి? షల్ వచ్చింది యాక్టివ్ వాయిస్ లో. ప్యాసివ్ వాయిస్ ఎటు పెట్టాలి? విల్ బి V3 పెట్టాలి. కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి కాబట్టి ఏ మూవీ. సో విల్ బి V3 పెట్టాలి, విల్ బి వాచ్డ్. సో బై ఐ కాస్త మీ అయిపోద్ది. క్లియర్ మా? డన్. నెక్స్ట్, యూ విల్ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్ బై ది ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్. ఆన్సర్, ఏ హౌస్ విల్ హ్యావ్ బిన్ బిల్ట్ బై ది ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్ బై యూ. సో ఇప్పుడు దీనికి జాగ్రత్త విన్న మీ క్వశ్చన్, ఫ్యూచర్ కంప్లీట్ యాక్షన్ అంటే నెక్స్ట్ ఇయర్ లోపు నువ్వు ఇల్లు కట్టుకుంటావు. సో ఇక్కడ విల్ హ్యావ్ ఏమవుతుంది? విల్ హ్యావ్ బిన్ అవుతుంది. దీని ఒక ట్రిక్ ఏంటి? దీనికి జాగ్రత్త వినండి. ఎప్పుడైతే విల్ హ్యావ్ కనిపిస్తాదో, ఎప్పుడైతే మీకు విల్ హ్యావ్ కనిపిస్తుందో అప్పుడు ఆన్సర్ ఏంటి పెట్టాలి? విల్ హ్యావ్ బిన్ పెట్టాలి. యాస్టేజ్ గా ఆబ్జెక్ట్ పెట్టేస్తారు. ఆబ్జెక్ట్ ఏంటి? ఏ హౌస్. ఇది అలా పెట్టేస్తారు, ఏ హౌస్. విల్ హ్యావ్ వస్తే విల్ హ్యావ్ బిన్ పెట్టాలి. కాబట్టి విల్ హ్యావ్ బిన్ V3, బిల్ట్ V3. సో బై ద ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్ అంతా రాసిన తర్వాత లాస్ట్ లో సబ్జెక్ట్ రాయాలి కదా, సబ్జెక్ట్ యూ మారదని చెప్పాను, యూఏ పెట్టాలి. క్లియర్ మా? విల్ హ్యావ్ వస్తే విల్ హ్యావ్ బిన్ పెట్టాలి. సో విల్ హ్యావ్ వచ్చింది, మనం విల్ హ్యావ్ బిన్ పెట్టాం.
క్లియర్ మా? ఇదో ట్రిక్. సో విల్ హ్యావ్ వస్తే విల్ హ్యావ్ బీన్ B3 అనమాట. ప్యాసెస్ ఎలా చెప్పాను, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా సేమ్ ఇవే ట్రిక్స్ తయారు చేశాను. ప్రెజెంట్ మనకి ఫుల్ వీడియో కావాలంటే అది కూడా పెట్టాను. ప్రెజెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి ఈజీగా మార్కులు తెప్పించడానికి మైండ్లో పెట్టడానికి ఒక స్మాల్ ట్రిక్స్ నేను తయారు చేశాను. ఇది కూడా ఒకసారి అమ్మ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ టాప్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో కొన్ని రూల్స్ మనకు తెలియాలి. రూల్స్ అంటే ఎన్నో కాదు, కొన్నే ఉంటాయి. ఏంటంటే ఐ వస్తే ఏంటి పెట్టాలి? హీ గాని షీ గాని పెట్టాలి. అందరికి ప్రెజెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి. మై వస్తే హీజ్ గాని హెర్ గాని పెట్టాలి. క్లియర్ మా? లాస్ట్ వీక్ వస్తే ప్రీవియస్ వీక్. రూల్స్ అందరికి మీరు గుర్తుపెట్టుకోండి ప్రెజెంట్, తర్వాత ముందు ఉపయోగపడతాయి. ఇక్కడ చూడమ్మా, కిరణ్ సెడ్ ఐ యామ్ యాంగ్రీ అని ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ కి వచ్చేటప్పటికి కిరణ్ సెడ్ దట్ హీ వాజ్ హ్యాంగ్రీ వచ్చింది ఇండైరెక్ట్ స్పీచ్. ఐ కాస్త హీ గాని షీ గాని అవుతుంది. ఇక్కడ అబ్బాయి కోసం చెప్తున్నాడు కాబట్టి ఐ కాస్త హీగా మారింది. సో ఓకేనమ్మా, యామ్ కాస్త వాజ్ గా మారిపోద్ది. ఓకేనమ్మా. సో ఇక్కడ ట్రిక్, నేను కోపంగా ఉన్నాను, అతను కోపంగా ఉన్నాడని కిరణ్ అన్నాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్ లో ఏటి పెట్టాలి? దట్ పెట్టాలి. ఓకేనమ్మా, ప్రతిదానికి కూడా. సో ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది దీనికి. ఫస్ట్ క్వశ్చన్ ట్రిక్ అమ్మా, ఇండైరెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ ట్రిక్ చూడండి, ఇక్కడ యామ్కి ఏటి పెట్టాలి? వాజ్ పెట్టాలి. ఐకి ఏటి పెట్టాలి? హీ ఆర్ షీ. క్వశ్చన్ బట్టి హీ పెడతాం. క్లియర్ మా? ఇది ఫస్ట్ క్వశ్చన్ ట్రిక్. ఓకేనా? అందుకే హీ సెడ్ ఐ ప్లేస్ లో హీ, యామ్ ప్లేస్ లో వాస్, అలా రిమైనింగ్ అలా ఉంచేస్తారు. ఇన్వర్టెడ్ కామా, ఈ యొక్క ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్ దట్ పెడతారు. క్లియర్ మా? అంతే. నెక్స్ట్ క్వశ్చన్, విజయ్ సెడ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై వ్యాలెట్. కామా ఇన్వర్టెడ్ కామా ప్లేస్ దట్ పెడతారు. ఇక్కడ చూడమ్మా, నేను నా పర్స్ కోసం వెతుకుతున్నాను. అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి? అతను పర్స్ కోసం వెతుకుతున్నాడని విజయ్ అన్నాడు. అంటే ఇక్కడ విజయ్ సెడ్ దట్, ఇక్కడ సేమ్ ఐ వస్తే ఏటి పెట్టాలి? హీ. ఐఎమ్ వస్తే ఇది ఏఎం కింద. ఓకేనమ్మా, ఇది ఏఎం కిందమ్మా. ఓకేనమ్మా, ఐ వస్తే హీ, యామ్ ప్లేస్ లో వాజ్, రిమైనింగ్ అలా రాసేస్తాం ఫర్ హిస్ వ్యాలెట్. క్లియర్మా? ఈ ట్రిక్ ఆల్రెడీ ముందు నేర్చుకుందే. ఇక్కడ కాకపోతే జాగ్రత్తగా వినండి, ఇక్కడ మై వస్తే ఏం చెప్పుకున్నాం మనం? మై వస్తే హీజ్ గాని హెర్ గాని పెట్టాలని చెప్పాను. కాబట్టి ఇక్కడ మై వచ్చింది కదా, ఈ మై ప్లేస్ లో ఏంటి పెట్టాలి? హీజ్ గాని హెర్ గాని పెట్టాలి. ఇక్కడ విజయ్ కోసం చెప్తున్నారు కాబట్టి అబ్బాయి, కాబట్టి హీజ్ వ్యాలిడ్. క్లియర్ మా? డన్. యామ్కి వాజ్, మైక్ హీజ్. ఈ సెకండ్ క్వశ్చన్ ట్రిక్ ఏంటమ్మా? యామ్కి వాజ్ పెట్టాం, మైకి హీజ్ పెట్టాలి. అంతే. చిన్న చిన్న ట్రిక్స్ ప్రెజెంట్ ఇలా అర్థం చేసుకోండి. ఓకేనమ్మా? మనం డెప్త్ ఇప్పుడు చెప్పుకునే టైం కూడా మనకు లేదు. నెక్స్ట్ డెప్త్ గా కావాలంటే నోట్స్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో పెట్టాను నేను, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను విడివిడిగా. సో హీ సెడ్ ఐ వాచ్ దిస్ మూవీ లాస్ట్ వీక్. డైరెక్ట్ స్పీచ్. జాగ్రత్త వినండి, మీ క్వశ్చన్ కొంచెం టఫ్గా ఇచ్చాడు కదా. హీ సెడ్, ఇక్కడ ఈ కామా ఇన్వర్టెడ్ కామా ప్లేస్ ఏం పెట్టాలి? దట్. ఓకేనమ్మా, హీ సెడ్ దట్. ఇక్కడ ఆన్సర్ వచ్చి హీ అనమాట. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ వాచ్ దట్ మూవీ ప్రీవియస్ వీక్. లాస్ట్ వీక్ వస్తే ప్రీవియస్ వీక్ అని పెట్టాలి. ట్రిక్ ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ వీక్ వస్తే ఏంటి పెట్టాలి? ప్రీవియస్ వీక్. గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, లాస్ట్ వీక్ వచ్చింది కాబట్టి ప్రీవియస్ వీక్ పెట్టాం. ఇక్కడ ట్రిక్ బాగా గుర్తుపెట్టుకుందమ్మా. ఇక్కడ చూసారమ్మా, ఆ క్వశ్చన్ ప్రకారం ఏంటి? పాస్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చిందా? పాస్ట్ సబ్జెక్టు V2, సబ్జెక్టు V2. ఇలా సబ్జెక్ట్ పక్కన V2 వస్తే ద ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి పెట్టాలి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 పెట్టాలి. అది పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 పెట్టాలి. పెట్టామా? హీ కాకపోతే ఐ కాస్త హీ అయిపోతుంది కాబట్టి ఐ కాస్త హీ పెట్టాం. హీ ఆర్ షీ, హీ కోసం చెప్తాను హీ హ్యాడ్ V3. ఓకేనమ్మా, దిస్ ప్లేస్ ఏం పెట్టాలి? దట్. దిస్ కి దట్ గా మారిపోద్ది. దిస్ చేంజెస్ ఇంటూ దట్. సో మూవీ ది లాస్ట్ వీక్ చేంజెస్ ఇంటూ ప్రీవియస్ వీక్. క్లియర్ అమ్మా? అలా రాయాలి. ఇది ఒక రూల్. ఓకేనమ్మా, సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 వేస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 పెట్టి రాయాలి. లాస్ట్ కాస్త ప్రీవియస్ గా మారిపోద్ది. దిస్ కాస్త దట్టగా మారుతుంది. రూల్స్ కొంచెం మైండ్లో పెట్టుకోండి, అంత ఏమి లేదు, చిన్న చిన్న రూల్సే. ఓకే, ఎందుకంటే నేను చెప్పిన మీకు ఒక కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, 8 to 10 క్వశ్చన్స్ చెప్తాను. అలాంటి మోడల్లోనే మీకు పబ్లిక్ పేపర్లో వస్తుంది. కావాల్సి ఎగ్జామ్ పేపర్ అయిపోయిన తర్వాత మీరు చూడండి, నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ 4th క్వశ్చన్. సో ఇక్కడ
లలిత సేడ్ ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 1970. ఓకేనమ్మా, ఇక్కడ లలిత సేడ్ కామన్ ఇన్వర్టెడ్ కామా ప్లేస్ దట్, ఐ ప్లేస్ హీ ఆర్ షీ, ఇక్కడ లలిత కోసం చెప్తున్నారు కాబట్టి షీ. ఇందాక చూసారు ఇక్కడ ఇక్కడ ట్రిక్ చూడమ్మా. క్వశ్చన్ ఏంటి, ఆమె 1970 నుండి ఇక్కడ ఉంటుందని లలిత అన్నది. ఇక్కడ ట్రిక్ ఏంటంటే చాలా జాగ్రత్త వినండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మన డైరెక్ట్ స్పీచ్ లో హ్యావ్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లో హ్యాడ్ అని పెట్టాలి అంతే. టెన్స్ అవన్నీ పాస్ట్ పక్కన పెట్టేద్దాం. డైరెక్ట్ స్పీచ్ లో హ్యావ్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి పెట్టాలి, హ్యాడ్. డైరెక్ట్ స్పీచ్ లో హీర్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లో దేర్ అని పెట్టాలి. సో అలాగ వచ్చింది కదా, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో హ్యావ్ వచ్చింది, మనం హ్యాడ్ పెట్టాం. హీర్ వచ్చింది, దేర్ పెట్టాం. కాబట్టి ఐ కావస్తే హీ షీగా మారిపోద్ది, కామన్ కామన్ ప్లేస్ లో దట్. క్లియర్, అంతే. సో ఆ విధంగా లలిత సెడ్ దట్ షీ హ్యాడ్ లివ్డ్ హియర్ సిన్స్ 1970 ఇన్ డైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ చూడమ్మా, he said they had finished the project when I arrived. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో నేను వచ్చినప్పుడు వారు ప్రాజెక్ట్ పూర్తి చేశారు. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి, ఇక్కడ అతను వచ్చినప్పుడు వారు ప్రాజెక్ట్ పూర్తి చేశారని అన్నాడు. ఇక్కడ ఈ రూల్, ఈ ట్రిక్ ఇక్కడ గుర్తుపెట్టుకున్నమ్మా. ఎప్పుడైనా హ్యాడ్ కనిపిస్తే మళ్ళీ హ్యాడే పెడతాం. ఓకేనమ్మా. కాకపోతే ఇక్కడ జాగ్రత్త వినండి, హ్యాడ్ వస్తే హ్యాడే పెడతాం కాబట్టి ఏం మారలే. దే వచ్చినా మారదు. ఐ వస్తే ఈషి వస్తుంది, దే వస్తే ప్రొనౌన్ మారదు. కామ ఇన్వర్టెడ్ కామ ప్లేస్ దట్, దే ప్లేస్ లో దే, హ్యాడ్ ప్లేస్ లో హ్యాడ్, ఫినిష్డ్ ప్లేస్ లో ఫినిష్, ఇవి ఏం మారు. హ్యాడ్ వస్తే హ్యాడ్ అలా పడిపోద్ది, మారదు. ది ప్రాజెక్ట్ ఏం మారలే. వెన్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత ఇంకొక సెంటెన్స్, కొత్త సెంటెన్స్ మొదలవుతుంది. సో వెన్ తర్వాత ఇంకొత్త సెంటెన్స్ ఉంది, ఏంటది, ఐ అరైవ్డ్. అంటే ఏంటి, ఐ అనేది సబ్జెక్ట్, అరైవ్డ్ అనేది V2. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తుందంటే సింపుల్ పాస్ట్. ముందే చెప్పాను, సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తే ఏంటి పెట్టాలి, పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 పెట్టాలి. కాబట్టి దీనికి మాత్రం మార్చాలి. ఐ అరైవ్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2, దీన్ని ఏంటి మార్చాలి, పాస్ట్ పర్ఫెక్ట్ లో పెట్టాలి. ఐ కాస్త మారిపోద్ది కదా, ప్యాసివ్ వాయిస్ లో ఐ కాస్త ఏం మారిపోద్ది, హీ గాని షీ గాని. ఇక్కడ హీ కోసం చెప్తాడు కాబట్టి హీ. సో అరైవ్డ్ V2 కాబట్టి హ్యాడ్ V3 పెట్టాలి, హ్యాడ్ అరైవ్డ్ ఇలా రాయాలి. క్లియర్ మా, ఇది ఈ రూల్. అర్థమైందా మీ రూల్? డబుల్ టెన్స్ ఇచ్చాడు అనమాట, అంతే. వెనపడి డబుల్స్ లో ఇచ్చాడు, ఒకదాన్ని మారదు, ఒకదాన్ని మార్చింది. మళ్ళీ శ్రేయ సేడ్ ఐ వాస్ ప్లేయింగ్ టెన్నిస్ వెన్ ది యాక్షన్ అక్కర్డ్. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ కూడా వాజ్, ఇక్కడ ఇంకొక ట్రిక్ ఉంటుందమ్మా. 6th క్వశ్చన్, ఇక్కడ చూడండి, సింపుల్ గా ఏమీ లేదు. దీనికి కూడా ట్రిక్ ఉంటది. వాజ్ కనిపిస్తే హ్యాడ్ బిన్ పెట్టాలి. ఏంటమ్మా, వాజ్ కనిపిస్తే ఏంటి పెట్టాలి, హ్యాడ్ బిన్ పెట్టాలి. సో వాజ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ చేంజెస్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాబట్టి వాజ్ వస్తే హ్యాడ్ బిన్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏది కనబడింది, వాజ్ కనబడింది. సో వాజ్ కనిపిస్తే ఏంటి పెట్టాలి, హ్యాడ్ బిన్ పెట్టాలి. రిమైనింగ్ అలాగే. సో శ్రేయ సెడ్ అలా పెడతాం, కామ్ ఇన్వర్టెడ్ కామా ప్లేస్ దట్ పెడతాం, ఐ ప్లేస్ లో హీ ఆర్ షీ పెట్టాలి. కాబట్టి శ్రేయ కోసం చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి పెట్టాలి, షీ పెట్టాలి. వాజ్ ప్లేస్ లో ఏం చెప్పాం, ట్రిక్ హ్యాడ్ బిన్ పెట్టాలి. ప్లేయింగ్ అలా వచ్చేసి, టెన్నిస్ అలా వచ్చేసి, సేమ్ ఇందాక అట్లాంటి సెంటెన్స్. వెన్ బర్త్ మళ్ళీ కొత్త సెంటెన్స్ వస్తుంది. వెన్ తర్వాత కొత్త సెంటెన్స్ ఏంటి, వెన్ ద యాక్షన్ అక్కర్డ్. ద యాక్షన్ అనేది సబ్జెక్ట్, అక్కర్డ్ అనేది V2. ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది. సింపుల్ పాస్ట్ లో ఉంటే ఏంటి పెట్టాలి, సబ్జెక్ట్ ప్లస్ V2 సెకండ్ ఫార్మ్, వెర్బ్ లో సెకండ్ ఫార్మ్. సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తే ఏంటి పెట్టాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 లో పెట్టాలి. కాబట్టి ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చింది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లో పెట్టాలి. అంటే వెన్ ద యాక్సిడెంట్ హ్యాడ్ V3, హ్యాడ్ అక్కర్డ్ ఇలా రాయాలి. క్లియర్ మా, అర్థమవుతుందా? ఇక్కడ ఇంకోటి చూడమ్మా, ఇక్కడ షీ సెడ్ ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్ ది పియానో ఫర్ 2 hours. సో ఆన్సర్ ఏంటి, ఇక్కడ జాగ్రత్త వినండి. 7th క్వశ్చన్, నేను 2 గంటలుగా పియానో వాయిస్తున్నాను. ఆమె 2 గంటలుగా పియానో వాయిస్తున్నదని చెప్పింది. ఇక్కడ దీనికి కూడా ట్రిక్ ఉంటుంది. దీని ట్రిక్ ఏం తెలుసా, హ్యావ్ బీన్ కనిపిస్తే ఏంటి పెట్టాలి, హ్యాడ్ బీన్ పెట్టాలి. ఈ ట్రిక్స్ గుర్తుపెట్టుకున్నామ్మా. ఈ 10 ట్రిక్స్ అంతే. ఈ 10 ట్రిక్స్ మైండ్ లో బాగా ఉండాలి. హ్యావ్ బీన్ కనిపిస్తే హ్యాడ్ బీన్. ఇక్కడ మనకి చూడండి, సేమ్ అలాగే రాసేస్తారు ఇది. సో షీ సెడ్ అలా పెట్టేస్తారు, కామా ఇన్వర్టెడ్ కామా ప్లేస్ లో దట్ పెట్టేస్తారు. సో ఐ ప్లేస్ లో ఏం పెట్టారు, హీ ఆర్ షీ కోసం చెప్తున్నారు కాబట్టి షీ. సో హ్యావ్ ప్లేస్ లో ఏం పెట్టాలి, ట్రిక్ చెప్పాను, హ్యావ్ ప్లేస్ లో హ్యాడ్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ సరే హ్యావ్ బిన్ ప్లేస్ లో హ్యాడ్ బిన్ పెడతాం. ప్లేయింగ్ అలా ఉంటుంది, పిఎన్ అలాగ ఉంటుంది, సేమ్ మారదు. ఫర్ అలాగ ఉంటుంది, 2 hours ఏవి మారవు. అలా పెట్టిడు అంతే. క్లియర్? ట్రిక్స్ అంతే. ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో, అంతే. నెక్స్ట్, అజయ్ సెడ్ ఐ హ్యాడ్ బిన్ పెయింటింగ్ ఏ నావెల్ వెన్ ది లైట్ వెంట్ ఆఫ్ అయినప్పుడు నేను నవల రాస్తున్నాను అని చెప్తున్నారు అజయ్ సెడ్.
ఇండోర్ స్పీచ్ ఏంటి? లైట్ ఆఫ్ అయినప్పుడు అతను నవల్ రాస్తున్నాడని అజయ్ అన్నాడు. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే జాగ్రత్త వినండి ఇక్కడ. సో ఈజీ ట్రిక్ ఇక్కడ. సబ్జెక్ట్ పక్కన ఇక్కడ హ్యాడ్ బీన్ వస్తే మారదు. హ్యాడ్ బీన్ వస్తే హ్యాడ్ బీన్ అలాగే రాసేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మారదు. ఇక్కడ చూడమ్మా అజయ్ సెడ్ అలా పెట్టేస్తారు. ఐ కామన్ ఇన్వర్టెడ్ కామా ప్లేస్ దట్. ఐ కాబట్టి మారుతుంది ప్రొనౌన్ కాబట్టి. హీ ఆర్ షీ పెట్టాలి. అజయ్ కోసం చెప్పినారు కాబట్టి హీ. హ్యాడ్ బీన్ వస్తే హ్యావ్ బీన్ వస్తే హ్యాడ్ బీన్ వస్తుంది. మళ్ళీ హ్యాడ్ బీన్ వస్తే హ్యాడ్ బీన్ పెట్టకూడదు. మళ్ళీ హ్యాడ్ బీన్ వస్తే హ్యాడ్ బీన్ అలా పడిపోద్ది. హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ నవల్ ఏం మారదు. మళ్ళీ వెన్ వస్తే కొత్త సెంటెన్స్ వస్తుంది. వెన్ ఇక్కడ ఏది ఇచ్చాడు? ది లైట్ వెంట్ ఆఫ్. ది లైట్ అనేది సబ్జెక్ట్, వెంట్ అనేది ఏంటి? V2. మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ V2 ఇచ్చాడు. గో అంటే V1, వెంట్ అంటే V2. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 ఇచ్చాడు. కాబట్టి ఇది ఏంటి? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ స్టేట్ పెట్టాలి, పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి. కాబట్టి వెన్ ద లైట్, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ V3. కాబట్టి ది లైట్ సబ్జెక్ట్ హ్యాడ్ V3. గో అంటే V1, వెంట్ అంటే V2, గాన్ అంటే V3. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 ఇలా రాయాలి. ఓకేనమ్మా? అది క్వశ్చన్కి అర్థం. క్లియర్? అర్థమైందమ్మా? విమల్ సెడ్ ఐ విల్ షట్ ది విండోస్. ఈ డైరెక్ట్ స్పీచ్. సో దీనికి అంటే విమల్ నేను కిటికీ మూసేస్తాను అని విమల్ చెప్పాడు. అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ తాను కిటికీ మూస్తానని విమల్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్త వింటమ్మా. విమల్ సెడ్ ఐ విల్ షట్ ది విండోస్. ఇక్కడ ఆన్సర్ సింపుల్ గా ఏం లేదు. విల్ వస్తే గుడ్డి పెట్టాలి. ట్రిక్ అంతే. ఈ ట్రిక్స్ రాసుకుండమ్మా. ఏంటి? విల్ వస్తే ఏంటి పెట్టాలి? వుడ్. చాలా ఇంపార్టెంట్. విల్ వస్తే ఏంటి పెట్టాలి? వుడ్. సో ఇక్కడ ఈ కామా ఇన్వర్టెడ్ కామా ప్లేస్ దట్ పెడతారు. ఐ వస్తే హీ ఆర్ షీ పెట్టాలి. విమల్ చెప్తుంది కాబట్టి హీ. విల్ ప్లేస్ ఏం పెట్టాలి? వుడ్. ఇంక మిగతా ఏం మారో. షట్ ద విండోస్ అంతే. సింపుల్. నెక్స్ట్ అంజీ సెడ్ ఐ వుడ్ బై రోల్స్ రాయ్స్ కార్ ఇఫ్ ఐ వర్ రిచ్. డైరెక్ట్ స్పీచ్. ఇక్కడ కూడా అంతేనమ్మా. విల్ వస్తే వుడ్ పెట్టాం, మళ్ళీ వుడ్ వస్తే విల్ పెట్టకూడదు. ఓకేనమ్మా? విల్ వస్తే వుడ్ పెడతాం, వుడ్ వస్తే మళ్ళీ విల్ పెట్టకూడదు. వుడ్ వస్తే వుడ్డే ఉంటుంది, ఇంక మారదు. ఓకేనమ్మా? అంజీ సెడ్ కామన్ ఇన్వర్టెడ్ కామా ప్లేస్ దట్. ఐ ప్లేస్ హీ ఆర్ షీ. అంజీ కాబట్టి హీ. సో విల్ ప్లేస్ లో వుడ్ పెట్టాం కాబట్టి వుడ్ ప్లేస్ విల్ పెట్టకూడదు. వుడ్ ప్లేస్ మళ్ళీ వుడ్డే వస్తుంది. వుడ్ బై రోల్స్ రాయ్స్ కార్ ఇఫ్ ఐ. ఇక్కడ వర్ రిచ్. ఇక్కడ వర్ వచ్చింది కాబట్టి ఏంటి? ఇందాక చెప్పాను వాజ్ వస్తే ఒక ట్రిక్ చెప్పాను. ఏంటి గుర్తుపెట్టుకున్నారు ఇక్కడ? వాజ్ వస్తే హ్యాడ్ బిన్ అని చెప్పాను. మరి వాజ్ వస్తే హ్యాడ్ బిన్ అంటే వాజ్ పక్కన వర్రు కూడా ఒకటే కదా. వాజ్ అని వర్ అని ఒకటే కదా. కొన్ని ప్రొనౌన్స్ కి వాజ్ వెళ్తుంది, సింగులర్ ప్రొనౌన్స్ కి వాజ్ వెళ్తుంది, ప్లూరల్ ప్రొనౌన్స్ కి వర్ వెళ్తుంది అంతే. కాబట్టి వర్ వస్తే ఏంటి పెట్టాలి? హ్యాడ్ బిన్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? వర్ వచ్చింది. సబ్జెక్ట్ పక్కన వర్ వచ్చింది. ఇఫ్ అంటే వేరే సెంటెన్స్ కంజంక్షన్ కాబట్టి ఇక్కడ నుంచి సబ్జెక్ట్ ప్లస్ వర్ వచ్చింది. వర్ వస్తే ఏంటి పెట్టాలి? హ్యాడ్ బిన్ పెట్టాలి. కాబట్టి ఐ ప్లస్ ఐ మళ్ళీ మారిపోతుంది. ఐ వస్తే హీ ఆర్ షీ వస్తుంది. ఇక్కడ అంజీ కోసం చెప్పినాడు కాబట్టి హీ. ఈ వర్ ప్లేస్ లో ఏం పెడతాం? హ్యాడ్ బిన్ పెడతాం. హ్యాడ్ బిన్ రిచ్. క్లియర్ మా? ఇది. సో ఇవమ్మా ఈ ట్రిక్స్ ని బాగా అర్థమైంది అనుకుంటున్న వీడియో. ఈ ట్రిక్స్ ని కొంచెం మెదడులోకి ఎక్కించుకొని బైహెడ్ చేయండి. ఇంకా రావని మీకు ఫుల్ మార్క్స్ పక్కా. ఓకేనమ్మా? ఈ ట్రిక్స్ మెదడులో గట్టిగా పెట్టుకోవాలి అంతే. ఇందాక వాయిస్ చెప్పినట్టువి ఇవి 10th క్లాస్కి ఇంటర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఈజీగా స్కోర్ చేసేయచ్చు లాస్ట్ మినిట్ లో. థ్యాంక్ యూ. క్వశ్చన్ ట్యాగ్స్ నానా చూడండి. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏమి లేదు, దీనికి కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఏంటంటే ఇది ఏమి లేదు. క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్ సెంటెన్స్ కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది, నెగిటివ్ ట్యాగ్ వస్తుంది. నెగిటివ్ సెంటెన్స్ కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్లస్ వస్తే మైనస్, మైనస్ వస్తే ప్లస్, మరి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. హెల్పింగ్ వర్బ్ ఎప్పుడూ మార్చకూడదు. ఓకేనమ్మా? సబ్జెక్ట్ నేమ్స్ పెట్టకూడదు, ప్రొనౌన్స్ మాత్రం పెట్టాలి. ప్రజెంట్ అర్థం కాకపోవచ్చు, నేను చెప్తున్నప్పుడు మీకు ఈ ట్రిక్స్ అర్థమవుతాయి. జాగ్రత్త వినండి. ఇక్కడ చూడమ్మా, యూ కాంట్ స్పీక్ తమిళ్. ఇక్కడ ఏంటి? యూ కాంట్. ఇది కాంట్ అంటే ఏంటి? నెగిటివ్ కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇందాక చెప్పాను, నెగిటివ్ సెంటెన్స్ వస్తే ఏది పెట్టాలి? పాజిటివ్ ట్యాగ్ పెట్టాలి. కాబట్టి కాంట్ కాస్త ఏమవుతుంది? క్యాన్ పెట్టాలి. ఓకేనమ్మా? ఎప్పుడు కూడా ఈ టెన్స్ మారకూడదు. థర్డ్ రూల్, హెల్పింగ్ వర్బ్ సేమ్ టెన్స్ ఉండాలి. ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ అంటే ఇవి
సేమ్ టెన్స్ లో పెట్టాలి. క్యాన్ వచ్చింది కాబట్టి డూ డిడ్ పెట్టకూడదు, ఇదే పెట్టాలి. పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ పెట్టాలి. నెక్స్ట్ ఏంటి పెట్టాలి, లాస్ట్ లో సబ్జెక్ట్ ప్రొనౌన్ పెట్టాలి. ఏంటి పెట్టాలమ్మా, సబ్జెక్ట్ ప్రొనౌన్ పెట్టాలి. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి, యు. యు ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి, యు పెట్టాలి. సో క్యాన్ యూ, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి. అలా రా, అర్థమవుతుందా, ట్రిక్ అర్థమైందా? ఇంకొచ్చేద్దాం చూడండి. చిల్డ్రన్ ఆఫెన్ ప్లే వీడియో గేమ్స్ ఆన్ స్మార్ట్ ఫోన్స్. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇది ఏంటింది, పాజిటివ్ టెన్స్ లో ఉంది. ఇది అంటే పాజిటివ్ సెంటెన్స్, ఇక్కడ నెగిటివ్ ఎయిట్ లేదు. చిల్డ్రన్ తరచూ వీడియో గేమ్స్ ఆడుతారు, నాట్లు అలాంటివి ఎయిట్ లేవు కాబట్టి నెగిటివ్ పెట్టాలి, పాజిటివ్ ఉంది కాబట్టి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. చిల్డ్రన్ V1, సబ్జెక్ట్ V1. కాబట్టి పిల్లలు ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. ఇలాగా డూలో ఉంది. ఇదేంటి, డూలో ఉంది. క్లియర్మా? కాబట్టి చిల్డ్రన్ కాబట్టి ప్లే అంటే డూలో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే డూ. కాబట్టి ఇప్పుడు మనం నెగిటివ్ ట్యాగ్ లో రాయాలి కాబట్టి డూలో ఉంది కాబట్టి ఇది నెగిటివ్ ట్యాగ్ లో రాయాలి కాబట్టి ఇదేంటి, ప్లే అంటే V1 అంటే ఏంటి, డూ కింద అర్థం. ఇది డూలు ఉంది కాబట్టి దీన్ని నెగిటివ్ రాయాలి, అంటే ఏంటి, డోంట్. క్లియర్మా? ఇప్పుడు మనం ప్రొనౌన్ కంపల్సరీ పెట్టాలి. ప్రొనౌన్ అంటే ఇలా చిల్డ్రన్ పెట్టకూడదు, ఆల్రెడీ చెప్పాను నేను. సబ్జెక్ట్ ప్రొనౌనే పెట్టాలి, చిల్డ్రన్ పెట్టకూడదు. ఈ చిల్డ్రన్ అంటే ఏంటి, దే, ప్లూరల్ ఫామ్ కాబట్టి డోంట్ దే. క్లియర్మా? నెక్స్ట్, దేర్ ఆర్ంట్ ఎనీ స్పైడర్స్ ఇన్ ది బెడ్రూమ్. చూడండి ఇక్కడ కూడా ఆంట్ అంటే ఏంటి, నెగిటివ్ కాబట్టి మనం పాజిటివ్ ట్యాగ్ పెట్టాలి. సో ఆర్ంట్ అంటే ఏంటి, ఆర్. నెక్స్ట్ ఏంటి, ప్రొనౌన్ పెట్టాలి, సబ్జెక్ట్ నేమ్ పెట్టకూడదు. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్స్ లేవు, డైరెక్ట్ ప్రొనౌన్ ఇస్తాడు, దేర్ అని. కాబట్టి ఆర్ దేర్, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. హీ కుడ్ ఆల్వేస్ బారో ది మనీ. ఇక్కడ జాగ్రత్త వినడమా, పాజిటివ్ లో ఉంది. ఓకేనా, పాజిటివ్ లో ఉంది కాబట్టి నెగిటివ్ ట్యాగ్ పెట్టాలి. సో కుడ్ ఏంటి, పాజిటివ్ ట్యాగ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ ఏంటి, కుడెంట్. సో కుడెంట్. క్లియర్మా? నెగిటివ్ ట్యాగ్లు పెట్టాలి. హీ కాస్త సబ్జెక్ట్, తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్ పెట్టాలి. సబ్జెక్ట్ నేమ్ డైరెక్ట్ సబ్జెక్ట్ పెట్టకూడదు, పేర్లు. సబ్జెక్ట్ ఒక ప్రొనౌన్ పెట్టాలి. సబ్జెక్ట్ ఒక ప్రొనౌన్ ఇక్కడ ఏంటి, హీ. సో కుడెంట్ హీ, అంతే. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. దే వోంట్ టెల్ ఎనీవన్. ఇక్కడ చూడమ్మా, వోంట్ అంటే ఏంటి, నెగిటివ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని పాజిటివ్ రాయాలి. ఓకేనా, అంటే పాజిటివ్ రాయాలంటే ఏంటి, వోంట్ పాజిటివ్ ఏంటి, విల్. తర్వాత సబ్జెక్ట్ నేమ్స్ రాయకూడదు, డైరెక్ట్ ప్రొనౌన్ ఇచ్చేది, సింపుల్, ఏ గోల లేదు కాబట్టి దే పెట్టేస్తారు. విల్ దే, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. నెగిటివ్ వస్తే పాజిటివ్ వస్తే నెగిటివ్. తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్సే పెట్టాలి, నేమ్స్ పెట్టకూడదు. ఇక్కడ చిల్డ్రన్ వస్తే చిల్డ్రన్ పెట్టకూడదు. చిల్డ్రన్ వస్తే చిల్డ్రన్ ఒక ప్రొనౌన్ మాత్రం పెట్టాలి. ప్లూరల్ ఫామ్ అయితే దే, సింగులర్ ఫామ్ అంటే హీ గానీ షీ గానీ. అబ్బాయి అంటే షీ, అబ్బాయి అంటే హీ, అమ్మాయి అంటే షీ. దట్ వాస్ అమేజింగ్. ఇక్కడ కూడా చూడండి, దట్ వాస్ అమేజింగ్ ఇదేంటి, పాజిటివ్ ట్యాగ్ లో ఉంది. ఓకేనమ్మా, వాజ్. కాబట్టి ఇక్కడ పాజిటివ్ ట్యాగ్లు ఉంది, నాట్ల వేట్లు నెగిటివ్ ట్యాగ్లు లేవు కాబట్టి దీన్ని నెగిటివ్ ట్యాగ్ లో పెట్టాలి. కాబట్టి వాజ్ కాస్త ఏమైపోద్ది, వాజంట్ అని వాజంట్. ఇక్కడ దట్ వస్తే ఎప్పుడు కూడా దట్టే పెట్టకూడదు. ఏది పెట్టాలి, దట్ ప్లేస్ లో దట్ ని ఇట్ గా మార్చాలి. దట్ ని ఎలా మార్చాలి, ఇట్ గా మార్చాలి. వాజంట్ ఇట్, గుర్తుపెట్టుకోండి. డన్, అదో ట్రిక్. నెక్స్ట్, ఐఎమ్ క్వైట్ బిజీ విత్ మై షెడ్యూల్ టుడే. ఇక్కడ ఐఆమ్ అంటే ఏంటి, ఇలాగా యామ్ అని. క్లియర్మా? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఐఆమ్ ట్యాగ్ అంటే ఏంటిది, పాజిటివ్ సెంటెన్స్. ఇదేంటిది, ఇదొక పాజిటివ్ సెంటెన్స్. నాట్లు కనిపిస్తే నెగిటివ్, నాట్ లేదు కదా, పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ ఐఆమ్ వచ్చింది, ఇది ఐఆమ్ అంటారు. ఇక్కడ ఐఆమ్ వచ్చినప్పుడు మనం యామ్ నాట్ అని పెట్టకూడదు. ఓకేనమ్మా, యామ్కు మాత్రమే సపరేట్ గా ఉంటది. యామ్కు మాత్రమే ఆర్ పెట్టాలి. నెగిటివ్ లో మాత్రమే, నెగిటివ్ రాసినప్పుడు, పాజిటివ్ నెగిటివ్ రాసినప్పుడు యామ్ నాట్ అని పెట్టకూడదు, ఆర్ నాట్ అని పెట్టాలి. వాజ్ అని పెట్టేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ యామ్ వచ్చినప్పుడు యామ్ నాట్ పెట్టకూడదు నెగిటివ్ లో. యామ్ వచ్చినప్పుడు పాజిటివ్ సెంటెన్స్, యామ్ వచ్చినప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఆర్ అని పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. అంతే, సింపుల్ ట్రిక్ ఇది, అంతే. ఓకేనమ్మా, కాబట్టి ఇక్కడ ఏంటి పెట్టాలి, ఆర్ అంట్. సో సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి ఇక్కడ, ఐ కాబట్టి ఆర్ంట్ ఐ, గుర్తుపెట్టుకోండి. యామ్ వస్తే దాని నెగిటివ్ ఆర్ంట్ అని పెట్టాలి. మళ్ళీ ఆర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ యామ్ పెట్టకూడదు. ఆర్ వస్తే మళ్ళీ ఆర్ంటే, యామ్ వస్తేనే ఆర్ంట్, అంతే. దే హ్యాడెంట్ బీన్ టు ది స్టేట్స్ బిఫోర్. ఇక్కడ హ్యాడ్ అంటే హ్యాడ్ నాట్, ఇది నెగిటివ్, పాజిటివ్ రాయాలి. పాజిటివ్ అంటే ఏంటి, హ్యాడ్. కాబట్టి సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి, దే, హ్యాడ్ దే.
అర్థమవుతుందమ్మా? ఇది మీకు షార్ట్ ఎగ్జామ్ పర్పస్ లో ఫాస్ట్ గా దీని ఫుల్ వీడియో నీట్ గా వివరించి చెప్పాను. అది కూడా ప్లేలిస్ట్ లో ఉంది. ఇంటర్మీడియట్ సిలబస్ అది కూడా అది చెక్ చేయండి. షార్ట్ కట్ లో చెప్పేస్తాను ప్రెసెంట్ మీకు అర్థం అవడం కోసం. మై ఫాదర్ వర్క్స్ ఎట్ ద ఆర్ట్ థియేటర్. ఇక్కడ చూడండమ్మా, మై ఫాదర్ వర్క్స్ ఎట్ ద ఆర్ట్ థియేటర్. ఇక్కడ జాగ్రత్త వినండమ్మా, సింపుల్. ఇక్కడ ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది, సబ్జెక్ట్ ప్లస్ V5. ఓకేనమ్మా? సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి? డూ గాని డస్ గాని వస్తుందా మనం చెప్పుకున్నాం. ఇది V1 అంటే డూ. ఇందాక వర్క్ ప్లే ఇక్కడ ప్లే V1 లో ఉంది కాబట్టి డూ. ఇక్కడ V5 లో ఉంది. V5 లో ఉంటే ఏంటి? ఇక్కడ డస్ కాబట్టి డస్. దీని హెల్పింగ్ వర్బ్ లేదు కానీ హెల్పింగ్ వర్బ్ తెచ్చుకోవడం కాబట్టి డస్. కాబట్టి ఇక్కడ ఇది సెంటెన్స్ పాజిటివ్ ఉన్నట్టు. ఓకేనమ్మా? కాకపోతే డస్ కాస్త ఏమవుద్ది? ఇక్కడ డజంట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది డస్ లో ఉంది, పాజిటివ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు డైటిల్ రాసిన డజంట్. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్ రాయాలి. ఇక్కడ మై ఫాదర్ ఉంది, డజంట్ మై ఫాదర్ అని పెట్టకూడదు, అతని యొక్క ప్రొనౌన్ రాయాలి. మై ఫాదర్ అంటే ఎవరు? హీ, డజంట్ హీ. క్లియర్? నెక్స్ట్, ఓపెన్ ది డోర్. గుర్తుపెట్టుకోండమ్మా, ఇది ఏం తెలుసా? ఇది ఒక కమాండ్. ఇదేంటి? ఒక కమాండ్. రిక్వెస్ట్ లేదు, కమాండ్. ఆర్డర్ చెప్తున్నాడు. కమాండ్ అని ఎప్పుడు వచ్చినా ఇక్కడ మనం ఎలా పెట్టాలో తెలీదు. ఏ వర్బ్ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి కమాండ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కమాండ్ వస్తే ఎప్పుడు కూడా సింపుల్ గా ఏది పెట్టాలి? విల్ పెట్టాలి. ఏంటమ్మా? సింపుల్ గా కమాండ్ వచ్చినప్పుడు విల్ యూ. నీకే చెప్తుంటే కాబట్టి యూ పెడతావు. కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్. కమాండ్ మళ్ళీ ఇంకా ఆర్డర్ కూడా వచ్చిన ప్లీజ్ తో వచ్చిన కమాండ్, ఆర్డర్, మళ్ళీ రిక్వెస్ట్. ఈ మూడు కనిపిస్తే అప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ లేదని భయపడద్దు. ఈ మూడు కనుక కనిపిస్తే ఓపెన్ ది డోర్, క్లోజ్ ది డోర్, ప్లీజ్ క్లోజ్ ది, రిక్వెస్ట్, ప్లీజ్ యాడ్ చేస్తే అది రిక్వెస్ట్ అయిపోద్ది. ఇలా వచ్చినప్పుడు మనం ఏంటి పెట్టాలి? విల్ యూ పెట్టాలి. క్లియర్మా? అంతే, సింపుల్, అంతే. లెట్స్ గో టు ద బీచ్. జాగ్రత్త అండి, లెట్స్ గో టు ద బీచ్. ఎప్పుడైనా ఇలా లెట్స్ తో వస్తే ఏంటమ్మా? లెట్స్ తో వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా షల్ వి పెట్టాలి. అంతే, చాలా ఇంపార్టెంట్. లెట్స్ తో వస్తే ఆల్వేస్ వి యూస్ షల్ వి. ఇది ఒక ట్రిక్. ఓకేనమ్మా? కాబట్టి సింపుల్ గా లెట్స్ వచ్చింది కాబట్టి షల్ వి, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. ఓకేనమ్మా? డన్. నెక్స్ట్, వన్ షుడెంట్ సే థింగ్స్ లైక్ దట్. షుడెంట్ అంటే ఏంటి? నెగిటివ్ ట్యాగ్. నెగిటివ్ ట్యాగ్ అంటే షుడెంట్ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ ఏంటి? షుడ్. పాజిటివ్ పెట్టాలి కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ షుడ్. సో ఇక్కడ ప్రొనౌన్ ఏంటి? వన్ ఈస్ ఆల్సో కాల్డ్ as ప్రొనౌన్. 1060 కదా. డన్. సో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అమ్మా, జాగ్రత్త వినండి. సో ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్దో షీ ఈస్ ఇల్లిటరేట్, షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. చేంజ్ ఇంటూ సింపుల్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్. సింపుల్ ఎలా రాశారు? ఇక్కడ డిస్పైట్. ఇక్కడ చూడమ్మా, రూల్ ఏంటంటే ఇక్కడ ఈజీ చాలా. ఆల్దో దో ఏంటమ్మా? ఆల్దో దో. ఈ ఆల్దో దో అనేది, ఈ ఆల్దో మళ్ళీ దో అనేది ఎప్పుడు దేనికి వాడతారంటే, సో ఆల్దో దో ఉంటే కంపల్సరీ సింపుల్ ట్రిక్. ఎప్పుడైతే ఆల్దో దో ఉంటే కంపల్సరీ ఇంకా సింపుల్ సెంటెన్స్ లో దాన్ని డిస్పైట్ గాని వాడాలి. డిస్పైట్ లని లేదా ఇన్స్పైట్ ఆఫ్ వాడాలి. ఇక్కడ ఆల్దో దో ఉంది కాబట్టి సింపుల్ సెంటెన్స్ ఏంటి వాడాలి? ఇప్పుడు డిస్పైట్ వాడాలి. సో ఆన్సర్, డిస్పైట్ బీయింగ్ యాన్ ఇల్లిటరేట్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. ఓకే, లేదంటే ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ యాన్ ఇల్లిటరేట్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. క్లియర్? అంతే. ఓకేనమ్మా? అంటే చదువు లేకపోయినా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందని అర్థం, క్వశ్చన్కి అర్థం. అలా అంతే, సింపుల్. అందుకు డిస్పైట్ వచ్చింది, ఆల్దో ఉంది కాబట్టి. కాంపౌండ్ అంటే ఏంటి? షీ ఈస్ అన్ ఇల్లిటరేట్ బట్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఇక్కడ, సో ఇక్కడ ఈజీ ట్రిక్ అనమాట. ఆల్దో ఎప్పుడు వచ్చినా కాంపౌండ్ ఏమొస్తుంది? బట్ వస్తుంది. ఆల్దో ఎప్పుడు వచ్చినా కాంప్లెక్స్ వచ్చి ఇన్స్పైట్ డిస్పైట్ వస్తుంది. అదే కాంపౌండ్ అయితే బట్ వస్తుంది. అంతే ట్రిక్. ఓకేనమ్మా? బట్ లేదా ఎండ్, సో ఈ మూడు వాడచ్చు కాబట్టి ప్రెసెంట్ బట్ వాడదాం. ఎందుకంటే క్వశ్చన్ వేరేగా ఉంది. క్వశ్చన్ ఎలాగ ఉందంటే చదువు లేకపోయినా ఇంగ్లీష్ మాట్లాడతాడు అని ఉంది, అందుకే బట్ వాడాలి. సో షీ ఈస్ అన్ ఇల్లిటరేట్ బట్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. క్లియర్మా? అర్థమైందమ్మా? ఆ విధంగా వచ్చింది, గుర్తుపెట్టి. అంతే. ఆల్ దో వస్తే డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, అది సింపుల్ లో. కాంపౌండ్ లో బట్ అండ్ సో, అందుకే ఈ విధంగా పెట్టాం. నెక్స్ట్, స్పీక్ ది ట్రూత్ ఆర్ ఐ విల్ కిల్ యూ. ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్పీక్ ది ట్రూత్ ఐ విల్ కిల్ యూ. ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకేనమ్మా? సింపుల్ సెంటెన్స్. యూ మస్ట్ స్పీక్
యూ మస్ట్ స్పీక్ ది ట్రూత్ టు అవాయిడ్ బీయింగ్ కిల్డ్. అంటే దీనికి అర్థం ఏంటంటే సింపుల్ సెంటెన్స్ లో కాంప్లెక్స్ లోకి మార్చాలి. ఇది ఎందులో ఉంది? కమాండ్, ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ కమాండ్ ఉంది కాబట్టి టు అవాయిడ్ టు సేవ్ వాడాలి. ఓకేనమ్మా, డన్. సో కాబట్టి ఇక్కడ మనం టు అవాయిడ్ వాడతాం, లేదా టు సేవ్ అని వాడినా పర్లే. సో సింపుల్ ఆన్సర్, యూ మస్ట్ స్పీక్ ది ట్రూత్ టు అవాయిడ్ బీయింగ్ కిల్డ్. అంటే నిజం చెప్పాలి చనిపోకుండా ఉండడానికి అని అర్థం. ఓకేనా. కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా వాడతాం ఇక్కడ? కాంప్లెక్స్ సెంటెన్స్ ఇఫ్ నాట్ తో వాడాలి. ఈజీ ట్రిక్. ఇఫ్ యూ డు నాట్ స్పీక్ ది ట్రూత్ ఐ విల్ కిల్ యూ. ఓకేనా. ఇది ఇంగ్లీష్ ఇఫ్ స్ట్రక్చర్ లో ఉంది. ఇఫ్ కండిషన్ తెలుసు కదా, ఇఫ్ క్లాస్ ప్లస్ మెయిన్ క్లాస్. కాబట్టి ఇఫ్ యూ డు నాట్ స్పీక్ ది ట్రూత్ ఐ విల్ కిల్ యూ, అంతే. థర్డ్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. దీన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ రాయాలి. ఫస్ట్ థర్డ్ సెంటెన్స్ చూడమ్మా. ఫస్ట్ ఎందులో అన్నాడు? కాంపౌండ్ లో రాయాలి. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కాంపౌండ్ లోకి రాయాలి. ట్రిక్ ఏం తెలుసా దీనికి? వర్క్ హార్డ్ అండ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్ అని ఇచ్చాడు. అంటే కాంపౌండ్ లోకి మార్చాలంటే తర్వాత కాంపౌండ్ సింపుల్ గా మార్చాలి. క్లియర్ మా? ఫస్ట్ కాంపౌండ్ మార్చాలి, మళ్ళీ ఆ కాంపౌండ్ సింపుల్ గా మార్చాలి. కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్ ఇఫ్ రిమూవ్ చేసేయాలి. ఓకేనమ్మా. దీంట్లో ఏం చేయాలి? ఇఫ్ ని రిమూవ్ చేసేస్తే అది ఏమైపోద్ది? కాంపౌండ్ సెంటెన్స్ అయిపోద్ది. ఇఫ్ ని రిమూవ్ చేసి ఏం చేయాలి? ఎండ్ ని యాడ్ చేయాలి. ఓకేనమ్మా. సో ఇఫ్ ని రిమూవ్ చేసి ఎండ్ ని యాడ్ చేస్తే ఎందుకంటే కాంపౌండ్ అయిపోయింది. ఎందుకంటే ఎండ్ అనేది కాంపౌండ్ సెంటెన్స్ క్లూ వర్డ్, ఇఫ్ కాదు. ఇఫ్ కాంప్లెక్స్ సెంటెన్స్ క్లూ వర్డ్ కాబట్టి ఇఫ్ ప్లేస్ లో ఎండ్ పెట్టాలి. సో ఇఫ్ వచ్చినప్పుడు కాబట్టి వర్క్ హార్డ్ అండ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. ఈజీ ట్రిక్. ఇఫ్ ఈజ్ టు ఎండ్. దీన్ని ఇప్పుడు సింపుల్ గా మార్చాలంటే సింపుల్ ఏది తెలుసా? బై ప్లస్ V4 రాయాలి. బై ప్లస్ V4 రాయాలి దీన్ని ఇలా ఉన్నప్పుడు. కాబట్టి బై వర్కింగ్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. వర్క్ హార్డ్, ఆ వర్క్ హార్డ్ ప్లేస్ లో బై వర్కింగ్ హార్డ్ అని రాస్తాం. క్లియర్ మా? సో అదే ఈజీ ట్రిక్. వర్క్ హార్డ్ ప్లేస్ లో బై వర్కింగ్ హార్డ్ అని రాస్తాం. క్లియర్ మా? నెక్స్ట్, హీ ఈస్ ఎ స్ట్రాంగ్ సో he can lift weights, he can lift heavy weights. Change into simple and complex sentence. ఈ క్వశ్చన్ ని సింపుల్ సెంటెన్స్ లో కాంప్లెక్స్ సెంటెన్స్ లో మార్చాలి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ సో ఏంటి? ఈ సో అనేది ఏంటి? రిజల్ట్. ఓకేనమ్మా. సింపుల్ ప్లస్ కాంప్లెక్స్ లోకి దీన్ని మార్చాలి. ఓకేనమ్మా. సింపుల్ అంటే రూల్ ఏంటంటే సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? ఏం చెప్పాను? సింపుల్ సెంటెన్స్ లో బీయింగ్, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఆఫ్ ఇలాంటివి వస్తాయి. కాబట్టి బీయింగ్ స్ట్రాంగ్ హీ కెన్ లిఫ్ట్ హెవీ వెయిట్స్. క్లియర్? అది సింపుల్ సెంటెన్స్ అంతే. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంపౌండ్ సెంటెన్స్ లో ఫర్ అండ్ ఆర్ బట్ ఆర్ ఎట్స్ వస్తుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఇఫ్, వెన్, వెన్ ఎవర్, వేర్ ఎవర్ ఇలాంటి సబార్డినేట్ క్లాస్ వస్తాయి. క్లియర్ మా? సబార్డినేట్ కన్వెన్షన్స్ వస్తాయి. కాంప్లెక్స్ బికాస్ షీ స్ట్రాంగ్ హీ కెన్ లిఫ్ట్ హెవీ వెయిట్స్. అంటే ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ లో సో ఉంది. ఈ సోని బికాస్ గా మార్చాలి అంతే. క్లియర్? బికాస్ హీ స్ట్రాంగ్ హీ కెన్ లిఫ్ట్ హెవీ వెయిట్స్. క్లియర్ మా? సో ప్లేస్ లో బికాస్ పెడతాం కాంప్లెక్స్ సెంటెన్స్ లో. అది ట్రిక్, ఈజీ ట్రిక్. ఓకేనమ్మా. నెక్స్ట్ 6th క్వశ్చన్, హీ ఫినిష్ దిస్ మీల్ అండ్ వెంట్ టు వర్క్. దీన్ని మనం కాంప్లెక్స్ లోకి, సింపుల్ లోకి దీన్ని మార్చాలి. 6th క్వశ్చన్ జాగ్రత్త వినడమ్మా. ఇది కాంపౌండ్ సెంటెన్స్ లో ఉంది. దీన్ని మనం కాంప్లెక్స్ లోకి సింపుల్ లోకి మార్చాలి. కాంప్లెక్స్ ప్లస్ సింపుల్ గా మార్చాలి దీన్ని. ఓకేనమ్మా. ఫస్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇక్కడ ఆఫ్టర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వాడాలి. ఏంటమ్మా? ఆఫ్టర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఓకేనా. వెర్బ్ ఇప్పుడు పాస్ట్ వెర్బ్ వాడాలి. సో ఆఫ్టర్ హీ ఫినిష్డ్ హిస్ మీల్ హీ వెంట్ టు వర్క్. ఓకేనమ్మా. ఏమి లేదు, ఎండ్ ప్లేస్ లో ఇక్కడ ఏంటి పెడతాం? ఆఫ్టర్ అనేది పెట్టేస్తాం. నెక్స్ట్ సింపుల్ సెంటెన్స్ ఏం వాడాలి? హ్యావింగ్ వాడాలి. సింపుల్ సెంటెన్స్ లో హ్యావింగ్, బీయింగ్, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఆఫ్ ఇలాంటి పదాలు వాడుతాం. కాబట్టి ఇక్కడ హ్యావింగ్ వాడతాం. ఓకేనమ్మా. హ్యావింగ్ ఫినిష్డ్ దిస్ మీల్ హీ వెంట్ టు వర్క్. క్లియర్ మా? డన్. అలా రాస్తాం కాంప్లెక్స్ అండ్ సింపుల్ లోకి. నెక్స్ట్, శ్రేష్ఠ ఇస్ టూ షై టు ఫేస్ స్ట్రేంజర్స్. ఏం లేదు, ఇప్పుడు ట్రిక్స్ చెప్పిన చూసారు అలాగే రాయండి. అర్థమవుతుంది. కొన్ని చెప్పాను సో ప్లేస్ లో బికాస్, కొన్ని చెప్పాను చూసారు ఇందులోకి ఒకటి ఇచ్చేస్తారు పబ్లిక్ పేపర్ లో. కాబట్టి దీని మోడల్ లో ఇస్తాడు. క్లియర్ మా? డన్. టూ షై టు ఫేస్ స్ట్రేంజర్స్. దీన్ని ఇది సింపుల్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ లోకి మార్చాలి. సో
ఇది సింపుల్ సెంటెన్స్, టూ స్ట్రక్చర్ ఉంది కాబట్టి. ఇలా టూ స్ట్రక్చర్ ఉంటే ఏంటది సింపుల్ సెంటెన్స్ అన్నమాట. దీన్ని ఇప్పుడు కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ గా మార్చాలి. కాబట్టి ఫస్ట్ కాంప్లెక్స్ మార్చుదాం. సో ఎప్పుడైతే నీకు ఇలాగా టూ కనిపించిందో అప్పుడు మనం సో దట్ పెట్టాలి. ట్రిక్ గుర్తుపెట్టుకోండి, టూ కనిపిస్తే ఏంటి పెట్టాలి, సో దట్. ఇలాంటి ట్రిక్స్ అదే ఒక ట్రిక్ మీకు పబ్లిక్ పేపర్లు ఇచ్చేస్తాడు. సో దట్ పెట్టాలి. క్లియర్ మా? కాబట్టి కాంప్లెక్స్ లో సో దట్ పెట్టాలి, టూ అని వస్తాయి. కాబట్టి శ్రేష్ఠ ఇస్ సో షై, టూ ప్లస్ దట్ షీ కెనాట్ ఫేస్ స్ట్రేంజర్స్. తర్వాత కెనాట్ పెట్టాలి. అర్థమవుతుందా? టూ వస్తే ఏంటి పెట్టాలి, సో దట్ పెట్టి కెనాట్ పెట్టాలి. కాబట్టి శ్రేష్ఠ ఇస్ సో షై దట్ షీ కెనాట్ ఫేస్ స్ట్రేంజర్స్. టూ ఇండిపెండెంట్ క్లాసెస్ యూజ్ చేయాలి. ఓకేనమ్మా? సో టూ ఇండిపెండెంట్ క్లాసెస్ యూజ్ చేయాలంటే ఏంటి యూజ్ చేయాలి, ఎండ్ ప్లేస్ లో షో యూజ్ చేయాలి. కాబట్టి శ్రేష్ఠ ఈస్ వెరీ షై, సింపుల్ లో టూ ఇస్తే కాంప్లెక్స్ లో సో దట్ వస్తుంది, కాంపౌండ్ లో ఉట్టి సో వస్తుంది. ఎందుకంటే రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ కలపాలి కాబట్టి. ఓకేనమ్మా? డన్. ఓన్లీ షో కాంపౌండ్ కి. క్లియర్ మా? అదనమాట. పొరపాటున ఎగ్జామ్ పేపర్ లో మీకు నో అదర్ యాక్టర్ ఈజ్ టాల్ యాజ్ మహేష్ అని మీకు ఇస్తే మీకు మీరు అర్థం చేసుకోవాలేంటి, నో అదర్ యాజ్ డాష్ యాజ్ తో కనుక వచ్చింది కాబట్టి అది మీరు వెంటనే టైప్ ఏ రూల్ గుర్తించాలి. మీరు టైప్ ఏ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీరు గుర్తించాలి. వెంటనే మీరు అడుగుతాడు, దీన్ని కంపేర్ టు రాయమంటాడు. చాలా మంది తెలియక అలా పర్సన్ కంపేర్ చేసేస్తున్నారు. అలా చేయకూడదు. ఆడు టైప్ ఏ పాజిటివ్ ఇచ్చాడు అంటే మనం క్లూ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. నో అదర్ యాజ్ డాష్ కనబడగానే అది టైప్ ఏ పాజిటివ్. వెంటనే మనం దాని కంపేర్ రాయమంటే దీని కంపేరిటివ్ రాయాలి. దీని కంపేరిటివ్ ఏంటి, దెన్ ఎనీ అదర్. మహేష్ ఈస్ టాలర్ దెన్ ఎనీ అదర్ యాక్టర్ అంటే ఈ క్లూ వర్డ్ తో మనం రాయాలి. ఈ క్లూ వర్డ్ యూజ్ చేసి రాయాలి. చూస్తారు ఇక్కడ నో అదర్ యాక్టర్ ఇస్ యాజ్ టాల్ యాజ్ మహేష్ ఎలా వచ్చింది, ఇలా పాజిటివ్ డిగ్రీలు వచ్చింది. దీన్ని మనం కంపారిటివ్ డిగ్రీలో మనం రాసినప్పుడు దెన్ ఎనీ అదర్ మనం యూజ్ చేయాలి. సో మహేష్ ఈస్ టాలర్ దెన్ ఎనీ అదర్ యాక్టర్. పొరపాటున దీన్ని సోపరేట్ డిగ్రీలు రాయమన్నాడు. అలాంటప్పుడు దా పెట్టాలి యాడ్జెక్టివ్ ముందు. మహేష్ ఈస్ ద టాలెస్ట్ యాక్టర్. అర్థమవుతుందా? ఆడే కంపేరిటివ్ ఇచ్చాడు. ఇలా దెన్ ఎనీ అదర్ ఆడే క్లూ వర్డ్ తో కంపేరిటివ్ ఇచ్చాడు. మహేష్ ఈస్ దెన్ ఎనీ అదర్ ఈ క్లూ వర్డ్ తో ఇలా ఇచ్చాడు. మీరు వెంటనే క్లూ వర్డ్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఆడే కంపేరిటివ్ ఇచ్చి మీకు ఎగ్జామ్ పేపర్ లో పాజిటివ్ చేయమన్నాడు. వెంటనే మీరు ఏం చేయాలి, దెన్ ఎనీ అదర్ టైప్ ఏ రూలో కంపేరిటివ్ డిగ్రీ దెన్ ఎనీ అదర్ అన్నప్పుడు అదే టైప్ ఏ రూలో పాజిటివ్ డిగ్రీ నో అదర్ యాజ్ డాష్ యాజ్ అని ఉంది. అలాంటప్పుడు మీరు వెంటనే ఈ క్లూ వర్డ్ తో రాయాలి, ఇంకే క్లూ వర్డ్ పెట్టకూడదు. సో వెంటనే ఏం చేస్తారు, నో అదర్ ఫస్ట్ పెడతారు, తర్వాత ఆబ్జెక్ట్ పెడతారు, తర్వాత యాక్టర్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ మహేష్ అని పెట్టి రాసేస్తారు. అయిపోయింది. అదే సోపరేట్ రాయమంటే ఈజీ. మహేష్ ఈస్ ద టాలెస్ట్ యాక్టర్ అలా అనమాట. ఇది టైప్ ఏ. టైప్ టూ లో అడిగాడు. ఇప్పుడు టైప్ టూ లో ఇలా ఉంటది, వెరీ ఫ్యూ యాజ్ డాష్ యాజ్ అనేది టైప్ టూ పాజిటివ్. చూసారా, వెరీ ఫ్యూ యాక్టర్స్, వెరీ ఫ్యూ వచ్చింది చూసారా, వెరీ ఫ్యూ. దీని ప్లేస్ లో దాని ఒక మ్యాటర్, వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ యాజ్ యాడ్జెక్టివ్ మిడిల్ వస్తుంది, యాజ్ మహేష్, యాజ్ టాల్ యాజ్ మహేష్. అర్థమవుతుందమ్మా? సో ఇలా వెరీ ఫ్యూ ఇక్కడ వచ్చింది. వెంటనే మీరు ఇక్కడ వెరీ ఫ్యూ వచ్చినప్పుడు టైప్ బి లో దీన్ని ఇది పాజిటివ్ ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు మీ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్ లో. వెంటనే దీన్ని కంపేర్ టు రాయమన్నాడు. దీన్ని కంపేర్ టు రాయమనగానే వెంటనే మీరు ఏం చేయాలి, దెన్ మెనీ అదర్ తో రాయాలి. మీరు దెన్ మెనీ అదర్ తో రాయకూడదు. దెన్ మెనీ అదర్ తో ఎప్పుడు రాయాలి, టైప్ ఏ పాజిటివ్ లో నో అదర్ తో పాజిటివ్ కనిపిస్తేనే దాన్ని కంపేర్ టు దెన్ మెనీ అదర్ తో రాయాలి. ఇక్కడ ఏమడిగింది, వెరీ ఫ్యూ తో కనుక కనిపిస్తే, వెరీ ఫ్యూ యాజ్ డాషెస్ తో కనిపిస్తే మీరు దెన్ మెనీ అదర్ తో రాయాలి. అర్థమవుతుందమ్మా? సో చూడండి, మహేష్ ఈస్ టాలర్ దెన్ మెనీ అదర్ యాక్టర్స్. చూసారా, మహేష్ ఈస్ టాలర్ దెన్ మెనీ అదర్ యాక్టర్స్ వచ్చింది. చూసారా, అలా అనమాట. దీన్ని ఒక సోపరేట్ రాయమంటే వన్ ఆఫ్ ది, దా పెట్టకూడదు. ఇక్కడ దాన్ని ఎప్పుడు పెట్టాలి, టైప్ ఏ రూల్ కి మాత్రమే మీరు పెట్టాలి. ఓన్లీ టైప్ ఏ రూల్ మాత్రమే పెట్టాలి దా. ఇక్కడ ఏమడిగాడు, వెరీ ఫ్యూ దెన్ మెనీ అదర్ తో అడిగాడు. దెన్ మెనీ అదర్ అనగానే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. గుర్తుపెట్టాలి, క్లూ వర్డ్స్ అని మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి, బైహెడ్ చేయాలి. దెన్ మెనీ అదర్ అనగానే అది టైప్ బి క్లూ వర్డ్. వెంటనే మీరు దాని సూపర్లేటివ్ టైప్ బి ఉంది కాబట్టి దాని సూపర్ బి టైప్ బి కి సూపర్లేటివ్ క్లూ వర్డ్ వచ్చి వన్ ఆఫ్ ద అని మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. అప్పుడు వన్ ఆఫ్ ద తో రాయాలి. మహేష్ అయితే వన్ ఆఫ్ ది టాలెస్ట్ యాక్టర్స్ అని రాయాలి. క్లియర్ మా? అర్థమవుతుందా అమ్మా? ఇంకొకసారి చెప్తాను, ఏం కాదమ్మా, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాజిటివ్ నో అదర్ యాజ్ డాష్ యాజ్ తో కనుక ఇస్తే కనుక దాని కంపారిటివ్ దాన్ ఎనీ అదర్ తో మీరు రాయాలి. ఓకే తల్లి? అప్పుడు సూపర్లేటివ్ ఉట్టి దా పెడితే సరిపోద్ది.
అదే పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూ యాజ్ డాష్ వేస్తే ఇస్తే వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ మహేష్ ఇస్తే వెంటనే మీరు దాన్ని దెన్ మినీ అదర్ తో రాయాలి. ఎందుకంటే టైప్ బి కి పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూ యాజ్ డాష్ అయితే టైప్ బి కి కంపేరిటివ్ డిగ్రీ దాన్ మినీ అదర్ అనమాట. సో దాని ఒక సోపల్ డిగ్రీ వన్ ఆఫ్ ది అంటే టైప్ మీరు గుర్తుపెట్టుకోవాలి. టైప్ ఏ అనగానే టైప్ ఏ పాజిటివ్ డిగ్రీ నో అదర్ అట్లీస్ట్ నో అదర్ గుర్తుపెట్టుకోవచ్చు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. టైప్ ఏ నో అదర్, దాని కంపేరిటివ్ డిగ్రీ దెన్ ఎనీ అదర్, దాని ఒక సోపలేటివ్ ద. టైప్ బి పాజిటివ్ డిగ్రీ క్లియర్ వెరీ ఫ్యూ, కంపేరిటివ్ డిగ్రీ క్లియర్ దెన్ మెనీ అదర్, సోపలేటివ్ డిగ్రీ వన్ ఆఫ్ ది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెంటనే దెన్ మెనీ అదర్ తో కంపేరిటివ్ డిగ్రీ ఇచ్చి దాన్ని మిమ్మల్ని పాజిటివ్ డిగ్రీ రాయమన్నాడు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు, దెన్ మెనీ అదర్ కనబడగానే ఇది టైప్ బి లో ఉంది, టైప్ బి పాజిటివ్ డిగ్రీ క్లియర్ ఏంటి వెరీ ఫ్యూ యాజ్ డాష్ యాజ్. వెంటనే మీరు ఏం రాస్తారు, వెరీ ఫ్యూ ఆబ్జెక్ట్ ఫస్ట్ రాస్తారు, వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్, యాక్టర్స్ అంటే ప్లూరల్ ఫామ్ కదా, ఆర్ సింగులర్ ఫామ్ అంటే ఈజ్, వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ వెంటనే యాజ్ టాల్ యాజ్ మహేష్ అని రాస్తారు. అది థర్డ్ రూల్ వచ్చి నాట్ హ్యాస్ డాష్ హ్యాస్ తో వస్తుంది. థర్డ్ టైప్ ఏంటి, కంపేర్ డిగ్రీస్ 5 టైప్స్ అమ్మా. ఫస్ట్ టైప్ నుంచి నో అదర్ పాజిటివ్, ఫస్ట్ టైప్ లో కంపేర్ దెన్ అదర్, ఫస్ట్ టైప్ లో సోపర్ ద, సెకండ్ టైప్ లో పాజిటివ్ వచ్చి వెరీ ఫ్యూ తో స్టార్ట్ అవుతుంది, దాని కంపేర్ టు దాన్ మెనీ అదర్ తో స్టార్ట్ అవుతుంది, సోపర్ వన్ ఆఫ్ ది స్టార్ట్ అవుతుంది. థర్డ్ రూల్ వచ్చి నాట్ యాజ్ డాష్ యాజ్ తో స్టార్ట్ అవుతుంది. థర్డ్ టైప్ ఎలా ఉంటుంది, నాట్ నెగిటివ్ అనమాట, నాట్ హ్యాజ్ డాష్ హ్యాజ్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా చరణ్ ఈస్ నాట్, చూసారా నాట్ వచ్చింది, నాట్ వచ్చింది, యాజ్ వచ్చింది, డాష్ అంటే మరి యాడ్జెక్టివ్ పెట్టాలి కదా, మరి యాడ్జెక్టివ్ పెట్టాలి కదమ్మా, తర్వాత యాజ్ వచ్చింది మహేష్ అలా అనమాట. థర్డ్ వచ్చి చరణ్ నాట్ హ్యాస్ డాష్ హ్యాస్ తో స్టార్ట్ అవుతుంది, సెకండ్ వచ్చి వెరీ ఫ్యూ యాజ్ డాష్ యాజ్ తో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వచ్చి నో అదర్ డాష్ యాజ్ తో ఉంటుంది. మరి ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు వెంటనే మీకు ఏ స్ట్రైక్ నాట్ యాజ్ డాష్ యాజ్ అనగానే ఏంటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇది ఎగ్జామ్ పేపర్ అతను థర్డ్ మోడల్ ఇచ్చాడని మీకు స్ట్రైక్ అవ్వాలి. అది మీకు దీన్ని నాట్ యాజ్ డాష్ యాజ్ తో చరణ్ ఈస్ నాట్ యాజ్ టాల్ యాజ్ మహేష్ అని ఇచ్చాడు, దీన్ని కంపేర్ డిగ్రీ రాయమన్నాడు. వెంటనే మీకు ఏ స్ట్రైక్ అవ్వాలి, మిడిల్ మ్యాటర్ చూస్తారు, నాట్ హ్యాస్ డాష్ టాల్ యాజ్ కనిపించింది, అంటే ఇందులో ఉన్నట్టు కనిపించింది పాజిటివ్ డిగ్రీ టైప్ సి లో కనబడింది. వెంటనే మీరు కంపేర్ రాయమని మీరు ఎందుకు రాస్తారు, టైప్ సి లో ఉన్న కంపారిటివ్ రాయాలి, టైప్ బి లో కంపారిటివ్ రాయకూడదు, టైప్ ఏ లో కంపారిటివ్ రాయకూడదు, ఏం టైప్ ఆ టైప్ కంపారిటివ్ రాయాలి. సో ఈ కంపారిటివ్ రాయాలి, దాంతో రాయాలి. సో సింపుల్ గా దీసి మహేష్ ఈస్ టాలర్ దెన్ చరణ్ అంతే, దాన్ ఒకటి పెద్ద సరిపోద్ది. దాన్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, దాన్ ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, యాడ్జెక్టివ్ తర్వాత పెట్టాలి. ఫస్ట్ రూల్ చెప్పాను కదా బిఫోర్, యాడ్జెక్టివ్ తర్వాతే పెట్టాలి. దీనికి సోపరేట్ డిగ్రీ అంటే ఎటు ఉండదు, హ్యాపీ, ఏ గోళ లేదు. ఇప్పుడు డి, టైప్ డి వచ్చి టైప్ ఏ నో అదర్ తో స్టార్ట్ అవుతుంది, టైప్ బి వెరీ ఫ్యూ తో స్టార్ట్ అవుతుంది పాజిటివ్ డిగ్రీ, టైప్ సి నాట్ యాజ్ డాష్ యాజ్ తో స్టార్ట్ అవుతుంది, టైప్ డి అట్లీస్ట్ యాజ్ డాష్ యాజ్ తో స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, యాజ్ డాష్ యాజ్ అన్ని కామన్, అన్నిటికీ హ్యాస్ డాష్ యాజ్ అన్నిటి కామన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నో అదర్ నుంచి టైప్ ఏ పాజిటివ్ డిగ్రీ క్లియర్డ్, టైప్ నుంచి వెరీ ఫ్యూ నుంచి టైప్ బి పాజిటివ్ డిగ్రీ క్లియర్డ్, టైప్ సి నుంచి నాట్ అనేది క్లియర్డ్, నాట్ అనేది క్లియర్డ్, టైప్ డి నుంచి అట్లీస్ట్ అనేది టైప్ డి కి క్లియర్డ్. ఇక్కడ చూస్తారా మహేష్ ఈస్ అట్లీస్ట్ యాజ్ యాడ్జెక్టివ్ పెట్టారు కదా, యాజ్ టాల్ యాజ్ చరణ్, క్లియర్ మా క్లియర్. దీని ఇప్పుడు టైప్ డి అట్లీస్ట్ ఇస్తే మనం కంపేరిటివ్ నాట్ డాష్ దాన్ తో పెట్టాలి, ఏంటి నాట్ డాష్ దాన్ తో పెట్టాలి. దెన్ ఎనీ అదర్ అంటే కంపేర్ డిగ్రీ, టైప్ ఏ కంపేర్ డిగ్రీ క్లియర్డ్, దెన్ మెనీ అదర్ అంటే టైప్ బి కంపేర్ డిగ్రీ క్లియర్డ్, ఓన్లీ దాన్ అంటే టైప్ సి కంపేర్ డిగ్రీ క్లియర్డ్, నాట్ డాష్ దాన్ అంటే నాట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నాట్ యాజ్ డాష్ వచ్చింది కాబట్టి నాట్ డాష్ దాన్ అనేది టైప్ సి క్లియర్డ్ అనుకుంటారు, అలా కాదు. నాట్ యాజ్ డాష్ యాజ్ అని వస్తే దాని కంపేర్ డిగ్రీ దాన్ మాత్రమే. నాట్ డాష్ దాన్ అనేది అట్లీస్ట్ పాజిటివ్ డిగ్రీ అట్లీస్ట్ యాజ్ డాష్ యాన్ అని వస్తే దాని కంపేర్ డిగ్రీ నాట్ డాష్ దాన్ అని అర్థం, క్లియర్ మా. సో మహేష్ ఈస్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ చరణ్, ఇది మనకి అట్లీస్ట్ వచ్చింది, క్లియర్. ఇది టైప్ బి లో ఉంది. మీరు వెంటనే దాన్ని కంపేర్ రాయమంటే ఏంటి గుర్తు రావాలి, టైప్ డి లో అట్లీస్ట్ వచ్చింది కాబట్టి దాని కంపేర్ డిగ్రీ నాట్ డాష్ దాన్ అని రాయాలి. వెంటనే మీరు ఫస్ట్ ఆబ్జెక్టివ్ పెట్టాలి. మరి చరణ్ నెగిటివ్ ఉంది, ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి, నాట్ ఉంది కాబట్టి చరణ్ ఈస్ నాట్ టాలర్ దాన్ మహేష్, చరణ్ ఈస్ నాట్ టాలర్ దాన్ మహేష్ అంతే రాస్తే పడిపోతాయి. ఇంకా చేంజింగ్ చేయమంటాడు, ఈ చేంజింగ్ చాలా మంది అలా పక్కన కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. మీకు ఈ టైప్స్ తెలిస్తే ఈజీగా దాన్ని మార్చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇక్కడ చూసారా, సమ్ అట్లీస్ట్, టైప్ ఈ నుంచి సమ్ అట్లీస్ట్ యాజ్ డాష్ యాజ్,
సమ్ అట్లీస్ట్ అని వస్తే టైప్ ఈ అనమాట. ఇక్కడ చూసారా సమ్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, చూసారా ఏమొచ్చింది, అట్లీస్ట్ సమ్ వచ్చింది. చూసారా సమ్ ఎక్కడ రావచ్చు, సమ్ పక్కన కొన్ని డాట్స్ వచ్చి అంటే ఏంటి, సమ్ పక్కన సెంటెన్స్ ఉందని, సమ్ వచ్చి ఇలా అట్లీస్ట్ అని వస్తే, సమ్ అట్లీస్ట్ అని వస్తే అదేంటి టైప్ ఈలో ఉందని అర్థం. అంత ఈజీ కాదు, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా, ఏం లేదు, చాలా ఈజీయే. సమ్ అట్లీస్ట్ అని వస్తుంది, టైప్ ఈ అని అర్థం. అప్పుడు మీరు వెంటనే దాన్ని కంపేరిటివ్ ఏమని రాయాలి తెలుసా, నాట్ డాష్ డాన్ ఒక సమ్ అదర్, అంతే. నాట్ చరణ్ ఈస్ నాట్, మరి డాష్ ప్లేస్ లో యాడ్జెక్టివ్ పెట్టాలి, యాడ్జెక్టివ్ పెట్టాం, యాడ్జెక్టివ్ తర్వాత డాన్ వస్తుంది, డాన్ పెట్టాం, చూసి సమ్ అదర్ పెట్టాం, ఇంకా రిమైనింగ్ సెంటెన్స్ అరుస్తుంది అలా రాసింది. దీనికి సోపులెట్ డిగ్రీ వస్తుంది. టైప్ సి కి టైప్ డి సోపులెట్ డిగ్రీ రాదు. ఓకేనా, కాబట్టి అది పాజిటివ్ ఇస్తాడు, కంపేరిటివ్ చేయమంటాడు, సోపులెట్ చేయమంటాడు. నాట్ యాస్ట్ ఇస్తాడు, కంపేరిటివ్ చేయమంటాడు. అట్లీస్ట్ ఇస్తాడు, కంపేరిటివ్ చేయమంటాడు తప్ప సోపులెట్ చేయమంటాడు. ఎందుకంటే టైప్ సి కి టైప్ డి సోపులెట్ ఉండదు. సో నాట్ ద. ఇప్పుడు చరణ్ ఈస్, ఇక్కడ చూసారా నాట్ ద, ఎగ్జాంపుల్ చూసారా, నాట్ ద సోపులెట్ డిగ్రీ నాట్ ద అని వస్తుంది. చరణ్ ఈస్ నాట్ ద టాలెస్ట్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. చూసారా చరణ్ నాట్ ద వచ్చింది, పొరపాటు ఇక్కడ చరణ్ ఈస్ నాట్ ద టాలెస్ట్ యాక్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చి ఆడు దీనికి పాజిటివ్ రాయమంటే నాట్ దాని కనబడి మీకు ఏం అర్థం అవ్వాలి, ఇది టైప్ ఈ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నాట్ దాని కానీ టైప్ ఈ లో ఉన్నట్టుగా మీరు భావించాలి. ఇది పాజిటివ్, ఇది ఒక దీని ఒక సోపులేటెడ్ డిగ్రీ నాట్ ద, ఇది టైప్ ఈ లో ఉంది, దీని ఒక పాజిటివ్ డిగ్రీ వచ్చి సమ్ అట్లీస్ట్ యాజ్ డాష్ తో రాయాలి, సమ్ అట్లీస్ట్ యాజ్ డాష్ తో రాయాలి. సేమ్ ఇదే దాన్ని సమ్ అని రాస్తాము, తర్వాత సమ్ యాక్టర్స్ అని రాసి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అలా అడిసిన మ్యాటర్ అలా రాస్తుంది. ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ అట్లీస్ట్ యాజ్ మిడిల్ యాజ్ చరణ్ రాస్తే సరిపోద్ది. క్లియర్ మా, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. ఓకేనా, సో కొంచెం చిన్న మిస్టేక్ ఇచ్చిన పర్లేదు కానీ అట్లీస్ట్ అటెంప్ట్ చేయండి, అటెంప్ట్ చేస్తే మార్కులు పడిపోతాయి. క్లియర్, ఒక్కసారి షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి 5 ఉంటాయి. ఓకేనా, 5 టైప్స్ ఉంటాయమ్మా. పాస్ట్ డిగ్రీ, నో అదర్, యాజ్ డాష్ యాజ్ డాష్ అన్నిటికీ యాజ్ డాష్ యాజ్ అనేది కామన్. కాబట్టి పాజిటివ్ డిగ్రీ నో అదర్, టైప్ ఏ కి పాజిటివ్ డిగ్రీ నో అదర్, టైప్ బి కి పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూ, టైప్ సి కి పాజిటివ్ డిగ్రీ నాట్ యాజ్ డాష్ యాజ్, టైప్ డి కి పాజిటివ్ డిగ్రీ అట్లీస్ట్, టైప్ ఈ కి పాజిటివ్ డిగ్రీ సమ్ అట్లీస్ట్. టైప్ ఒకవేళ నో అదర్ అనే పాజిటివ్ డిగ్రీతో ఇచ్చి దాన్ని కంపేరిటివ్ చేయమంటే మీరు ఏది పడితే కంపేరిటివ్ చేసేయకూడదు, ఎలా పడితే కంపేరిటివ్ చేయకూడదు. టైప్ ఏ లో ఉన్న కంపేరిటివ్ డిగ్రీ అనే దెన్ ఎనీ అదర్ తోనే మీరు చేయాలి. సోపులేటివ్ ఇస్తే టైప్ ఏ లో ఉన్న సోపులేటివ్ అనే దాతను చేయాలి. వెరీ ఫ్యూ తీస్తే పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూ తీస్తే దాని కంపేరిటివ్ డిగ్రీ దెన్ మెనీ అదర్ అనే టైప్ బి కంపేరిటివ్ డిగ్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ యాజ్ డాష్ యాజ్ అని ఇస్తే దాని కంపేరిటివ్ డిగ్రీ దాన్ తో చేయాలి. ఒకవేళ దాన్ తో ఇచ్చాడు అనుకోండి, మైస్ ఇస్ టాలర్ దాన్ అని ఇచ్చాడు అనుకోండి, దాన్ ఉంది కాబట్టి వెంటనే స్ట్రైక్ అవ్వాలి. దాన్ అనే కంపేరిటివ్ డిగ్రీ టైప్ సి ఉంది కాబట్టి అప్పుడు పాజిటివ్ చేయమంటే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. దాని ఒక పాజిటివ్ డిగ్రీ నాట్ హ్యాష్ డాష్ అని దాంతో రాయాలి. సోపులెట్ డిగ్రీ అట్లీస్ట్ యాజ్ డాష్ యాజ్ తో ఇస్తే మీరు దాన్ని కంపేరిటివ్ నాట్ డాష్ డాన్ తో కంపేరిటివ్ చేయాలి, రిమైనింగ్ సెంటెన్స్ మిడిల్ లో అటాచ్ చేయాలి. సమ్ అట్లీస్ట్ యాజ్ డాష్ యాజ్ తో ఇస్తే మీరు దాని కంపేర్ డిగ్రీ నాట్ డాష్ డాన్ సమ్ అదర్ తో చేయాలి. సోపులెట్ ఇస్తే నాట్ దాతో చేయాలి, దేని దానికి చేయాలి. అలా చేయాలంటే ఈ క్లూ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ కి నో అదర్, టైప్ ఏ లో పాజిటివ్ కి నో అదర్, టైప్ బి లో వెరీ ఫ్యూ, టైప్ సి కి నాట్ యాజ్ డాష్ యాజ్, టైప్ డి కి అట్లీస్ట్, టైప్ ఈ కి సమ్ అట్లీస్ట్. అదే కంపేర్ టు టైప్ ఏ కి దెన్ ఎన్ అదర్, అదే కంపేర్ టైప్ డి కి దెన్ మెనీ అదర్, అదే కంపేర్ టు టైప్ సి కి దెన్, అదే కంపేర్ టు టైప్ డి కి నాట్ డాష్ దెన్, అదే కంపేర్ టు టైప్ ఈ కి నాట్ డాష్ దెన్ సమ్ అదర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే పాజిటివ్, అదే టైప్ ఏ సోపులెట్ డిగ్రీ ద, అదే టైప్ బి సోపులెట్ డిగ్రీ వన్ ఆఫ్ ది ద, టైప్ సి కి టైప్ డి ఉండదు, అదే టైప్ ఈ సోపులెట్ డిగ్రీ నాట్ ద అని క్లియర్స్ మీరు బైహెడ్ చేయాలి. అలా చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. క్లియర్ మా కదా, ఇవన్నీ మీరు టైప్ ఏ కి నో అదర్, కంపేర్ టు దెన్ ఎనీ అదర్, సోపులెట్ ద, టైప్ బి కి వెరీ ఫ్యూ, దాని ఒక కంపేర్ దెన్ మెనీ అదర్, వన్ ఆఫ్ ది ద, ఈ క్లూ వర్డ్స్ అని రాసుకో. ఇవన్నీ మీరు బైహెడ్ చేయాలి. ఇక్కడ చూసారా, నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ యాజ్ క్లెవర్ యాజ్ ఆనంద్, ఇది ఎందులో ఉంది, టైప్ ఏ లో ఉంది. మనంటప్పుడు మనం టైప్ బి కంపేర్ టు ఏంటి దెన్ ఎనీ అదర్ కదా, దెన్ ఎనీ అదర్ పెట్టి రాశారు. టైప్ డి ఒక సోపులేట్ దా కదా, దా చూసారా, టైప్ ఏ ఒక పాజిటివ్ డిగ్రీ ఇస్తే దాని కంపేర్ డిగ్రీ సోపర్లేటెడ్ డిగ్రీ రాయమంటే మీరు టైప్ ఏ ఒక కంపేర్ డిగ్రీ అని క్లూ వర్డ్ దెన్ మెనీ అదర్ తోనే మీరు రాయాలి. అంతేకాని టైప్ బి ఒక దెన్ మెనీ మోస్ట్ తో రాయకూడదు. ఇప్పుడు చూడండి ఇక్కడ టైప్ బి ఒక పాజిటివ్ డిగ్రీ ఏంటి, యాజ్ డాష్ యాజ్ వచ్చింది కదా. టైప్ బి యొక్క వెరీ ఫ్యూ యాజ్ డాష్ యాజ్ వచ్చింది. టైప్ బి యొక్క కంపేర్ డిగ్రీ ఏంటి, దెన్ మోస్ట్, దెన్ మెనీ అదర్ లేదా దెన్ మోస్ట్ అదర్ ఏదైనా రావచ్చు. దీని యొక్క టైప్ బి యొక్క సోపులెట్ డిగ్రీ ఏంటి, వన్ ఆఫ్ ది. టైప్ సి యొక్క పాజిటివ్ డిగ్రీ ఏంటి, నాట్ యాజ్ డాష్ యాజ్. టైప్ బి కంపేర్ డిగ్రీ ఏంటి,
డాష్ దాన్. టైప్ డి యొక్క పాస్ట్ డిగ్రీ ఏంటి అట్లీస్ట్. టైప్ డి కంపేర్ డిగ్రీ ఏంటి నాట్ డాష్ దాన్. డాష్ అంటే ఇక్కడ ఇచ్చారు చూసారా, నాట్ డాష్ దాన్, అట్లీస్ట్ నాట్ డాష్ దాన్. టైప్ ఈ యొక్క పాస్ట్ డిగ్రీ ఏంటి అట్లీస్ట్ సమ్ అట్లీస్ట్. సరే ఇక్కడ వచ్చింది సమ్ అట్లీస్ట్. టైప్ ఈ యొక్క కంపేర్ డిగ్రీ ఏంటి నాట్ టాలర్ దాన్. చూసారా సమ్, నాట్ టాలర్ దాన్ సమ్ అదర్. అదే కదా వచ్చింది నాట్ టాలర్ దాన్ సమ్. టైప్ ఈ యొక్క సోపల్ డిగ్రీ ఏంటి నాట్ ది డాష్. చూసారా నాట్ ది డాష్ అని వచ్చింది. అంటే మీరు నీట్ గా ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి. టైప్ ఏ పాస్ట్ డిగ్రీ అనగానే నో అదర్, టైప్ ఏ కంపేర్ డిగ్రీ అని దెన్ ఎనీ అదర్, టైప్ ఏ సోప్లేట్ అనగానే దా అని మైండ్ లో స్ట్రైక్ అయిపోవాలి. ఈ రెడ్ కలర్ తో మార్క్ చేసిన బుక్ లో రాసుకొని బయట చేసుకుని మైండ్ లో ఉండాలి, అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది. టైప్ బి పాస్ట్ డిగ్రీ వెరీ ఫ్యూ, దాని యొక్క కంపేర్ టు దెన్ మెనీ అదర్ దెన్ మోస్ట్ అదర్ అని కూడా అవ్వచ్చు. టైప్ బి యొక్క సోప్లేట్ వన్ ఆఫ్ ది. టైప్ సి దాని ఒక పాస్ట్ నాట్ యాజ్ డాష్ యాజ్, దాని కంపేర్ టు దాన్. టైప్ డి అట్లీస్ట్, టైప్ డి కంపేర్ టు నాట్ డాష్ దాన్. టైప్ ఈ పాస్ట్ సమ్ అట్లీస్ట్ యాజ్ డాష్. టైప్ ఈ కంపేర్ టు నాట్ డాష్ దాన్ సమ్ అదర్. సో దానికి సోప్లెట్ టు డాట్ దా. అంటే అడు ఇలా ఇచ్చి చరణ్ ఈస్ నాట్ యాజ్ టాల్ యాజ్ మైచ్ అని ఇస్తే దాన్ని కంపేర్ టు చేయమంటే వెంటనే మీరు ఈ పాస్ట్ టైప్ సి లో కంపేర్ టు దీని ఈ యొక్క డాన్ దాంతో కంపేర్ టు చేయాలి. అంతేగాని టైప్ సి లో పాస్ట్ ఇచ్చి దాన్ని కంపేర్ టు చేయమంటే మీరు టైప్ డిఓ టైప్ ఏ కంపేర్ టు క్లూవర్స్ చేయకూడదు. టైప్ సి కంపేర్ టు దాంతోనే మీరు చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కీట్ డైడ్ యంగర్ దెన్ మెనీ అదర్ రొమాంటిక్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమని ఇచ్చాడు దెన్ మోస్ట్ అదర్ ఇచ్చాడు, దెన్ మోస్ట్ అదర్ రొమాంటిక్స్ అని ఇచ్చాడు. ఇదంటే ఇందులో రాయమండి పాజిటివ్ అండ్ సోపల్ డిగ్రీ రాయమండి ఎగ్జామ్ పేపర్ లో మీకు. ఇది ఎందులో ఉంది దెన్ మెనీ అదర్ దెన్ మోస్ట్ అదర్. దెన్ మెనీ అదర్ దెన్ మోస్ట్ అదర్ అనగానే మీకు ఏం స్ట్రైక్ అవ్వాలి టైప్ బి లో ఉంది చూసారా కంపేర్ టు. ఇందులో ఉంది దెన్ మెనీ అదర్ దెన్ మోస్ట్ అదర్ కూడా కంపేర్ టు టైప్ బి లో ఉంది. సో దీన్ని పాజిటివ్ సూపర్లేటివ్ రాయమాడు. అంటే టైప్ బి ఉంది కాబట్టి టైప్ బి యొక్క పాజిటివ్ రాయాలి, టైప్ బి యొక్క సూపర్లేటివ్ రాయాలి. ఇది టైప్ బి ఉంది కదా మరి కంపేర్ డిగ్రీ. మరి దెన్ మెనీ అదర్ అనగానే టైప్ బి ఉంది కదా, అంటే మీరు అది పాజిటివ్ కంపేర్ రాయమంటే మీరు టైప్ బి లో ఒక పాజిటివ్ టైప్ బి ఒక సూపర్లేటివ్ రాయాలి. అందుకే చూసారు ఇక్కడ చూస్తున్నా వెరీ ఫ్యూ రొమాంటిక్ రైటర్స్ డైడ్ యాజ్ యంగ్ యాజ్ కిడ్స్. వెరీ ఫ్యూ పెట్టారా, వెరీ ఫ్యూ పెట్టారు. యాజ్ యంగ్ యాజ్ పాజిటివ్ డిగ్రీ చూసారా, వెరీ ఫ్యూ యాజ్ డాష్ యాజ్ దాని ఒక పాజిటివ్ డిగ్రీ రాశాను. సోపరేట్ డిగ్రీ రాయమంటే టైట్ డైడ్ వన్ ఆఫ్ ది చూసారా, వన్ ఆఫ్ ది పెట్టాను, వన్ ఆఫ్ ది అని వచ్చింది ఇక్కడ. సో మరి ఇక్కడ చూస్తారా మరి టైప్ డి సోపరేట్ డిగ్రీ ఏంటి వన్ ఆఫ్ ది. అలాగా మీరు అది చూసి అది ఒకసారి ఇక్కడ కంపేర్ పాజిటివ్ సోపరేట్ రాయమంటే ఒకసారి ఆరు సోపరేట్ ఇస్తాడు, మిమ్మల్ని పాజిటివ్ కంపేర్ రాయమంటే ఏదంటే మీ క్లూవర్స్ తెలిస్తే మీకు చాలు. సో ఇలాగ ప్రతిదీ ఉంటది. కంపేర్ డిగ్రీ ఇచ్చిన పాజిటివ్ డిగ్రీ ఇచ్చిన సోపరేట్ డిగ్రీ ఇచ్చిన మీరు ఇచ్చిన క్లూవర్డ్ మీరు ఐడెంటిఫై చేయాలి. అది ఏ టైప్ లో ఐడెంటిఫై చేయాలి. ఆ ఏ టైప్ లో కంపేర్ డిగ్రీ ఇచ్చాడో పాజిటివ్ డిగ్రీ ఇచ్చాడో సోపరేట్ డిగ్రీ ఇచ్చాడో ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఆ టైప్ దే మీరు అక్కడ రాయాలి. ఆ టైప్ ఈ యొక్క సోపరేటివ్ డిగ్రీ ఇచ్చాడు, టైప్ ఈకి పాజిటివ్ డిగ్రీ కంపేర్ డిగ్రీ రాయమండి. అప్పుడు మీరు టైప్ ఈ సోపరేట్ డిగ్రీ అనగానే మీకు నాట్ దాన్ని స్ట్రైక్ అవ్వాలి. నాట్ దాన్ని అక్కడ ఉంటుంది, అందులో ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వెంటనే టైప్ ఈ యొక్క కంపేర్ డిగ్రీ అది టైప్ ఈ యొక్క పాజిటివ్ డిగ్రీ అది సమ్ అట్లీస్ట్ టైప్ ఈ అయినా కంపేర్ డిగ్రీ నాట్ డాష్ దాన్ సమ్ అదర్ ఇదే రాయాలి. అలాగే ప్రతి రూల్స్ ప్రతి దానికి అలాగే ఏది ఇస్తే అదే అటాచ్ చేసి మీరు రాయాలి. ఓకే, సో వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో ఇలా ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా మీకు నేను ప్రతి గ్రామర్ టాపిక్ ఆల్మోస్ట్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంత టఫ్ గ్రామర్ అయినా ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు బాగా అర్థమయ్యేలాగా చూస్తాను. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్. మీకు నేను చెప్పిన క్లాస్ నచ్చితే అండ్ షేర్ టు ఫ్రెండ్స్ అండ్ కింద కమెంట్ చేయండి అమ్మా. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా లెసన్స్ కావాలన్నా డిఎస్సి టెట్ సాయి చిట్టి అని కొట్టి ఆ ఒక టాపిక్ కొడితే మీకు వచ్చేస్తుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.